Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. నా పేరు వైష్ణవి and welcome to the class on the Hindu analysis for 22nd July 2025. ఈరోజు మనము ఒక 10 ఆర్టికల్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో ద థ్రెట్ టు ఇండియాస్ గ్రేట్ పవర్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్. ఓకే, సో బేసికలీ ఇది ఇరాన్ ఇజ్రాయెల్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ ఇంపాక్ట్ అనేది ఇండియా మీద ఎలా ఉంటుందనేది చూస్తాము. రైట్ టు ఓట్ అని చెప్పేసి బీహార్ యొక్క స్పెషల్ ఎలక్టోరల్ రోల్ రివిజన్ గురించి, వాటర్ ఎనర్జీ డిమాండ్ స్పాట్లైట్స్ అని చెప్పేసి ఆంథ్రోపాజెనిక్ కాసెస్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ గురించి చూస్తాము. అండ్ ఆల్సో ద యూకే అండ్ ఇండియాస్ ఎఫ్టీఏ గురించి అండ్ హౌ ఇట్ విల్ హెల్ప్ ద గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి చూస్తాము. డీప్ సీ మైనింగ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. మిగతావన్నీ ఏంటంటే మోర్ ఆఫ్ ఫ్యాక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీస్ ఆర్టికల్స్ ఆర్ మోర్ ఆఫ్ అనాలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో లెట్స్ డిస్కస్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ డీటెయిల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం వరల్డ్ హిస్టరీ కోసం 21st July నిన్ననే మనము కొత్త కోర్స్ లాంచ్ చేసుకున్నాం వరల్డ్ హిస్టరీ కోసం. ఇట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, సో కోర్స్ యొక్క ఫీచర్స్ చూడండి ఫస్ట్. సో కాంప్రహెన్సివ్ క్లాసెస్ సాయిరామ్ సరే డీల్ చేయబోతున్నారు దీన్ని త్రూ కాంప్రహెన్సివ్ క్లాసెస్. అండ్ ఆల్సో సాఫ్ట్ కాపీ అనేది మీకు డౌన్లోడబుల్ సాఫ్ట్ కాపీ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ యుల్ గెట్ 1-on-1 మెంటర్షిప్ జూమ్ క్లాసెస్ ఆల్సో. జూమ్ కాల్స్ ఆల్సో, జూమ్ కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సాయిరామ్ సర్స్తో ఇఫ్ హ్యావ్ ఎనీ డౌట్స్. అండ్ ఆల్సో వరల్డ్ హిస్టరీని వరల్డ్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా హిల్ ఇంటిగ్రేట్ విత్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎథిక్స్ ఆల్సో. అండ్ టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ ఉంటాయి, మోడల్ ఆన్సర్ బుక్లెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వ్యాలిడిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్సెస్ ఫర్ 365 days. And if you want to enroll, use code TIA33 and you'll get it only for $399. This is only for the first 50 students. మీకు కావాలి అనుకుంటే www.taraias.com సైన్ అప్ అయ్యి యూ నీడ్ టు పర్చేస్ దిస్ కోర్స్. ఆర్ మీరు కాల్ చేసైనా పర్చేస్ చేయొచ్చు. 6305955332 అనే నెంబర్కి కాల్ చేసైనా యూ కెన్ టేక్ ది అడ్మిషన్. ఇన్ ద సేమ్ వే ఇండియన్ ఎకానమీకి కూడా మనం కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. దట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. So this contains the comprehensive classes by Venkat sir and one-stop solution notes ఉంటాయి. On demand 1-on-1 mentorship Zoom calls కూడా you can have with Venkat sir. And topic wise UPSC previous year analysis, previous year questions analysis will also be done. And this will be valid for 365 days. And this fee వచ్చేసి just $999 for the first 50 student. And if you want to enroll, same taraias.com వెబ్సైట్లో కానీ 6305955332 అనే నెంబర్కి కానీ కాల్ చేసి పర్చేస్ చేయొచ్చు. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ ఇష్యూ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ అనమాట. సో రీసెంట్ పాస్ట్లో మనము ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్స్ అనేవి రైజ్ అవ్వడం చూస్తున్నాము. మెయిన్లీ ఇజ్రాయెల్ ఏంటంటే ఇట్ ఈస్ గెటింగ్ బ్యాక్డ్ బై యుఎస్ఏ. అంటే యుఎస్ఏ ఇస్ సపోర్టింగ్ ఇజ్రాయెల్ అనమాట. ఈ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, హౌ దిస్ టెన్షన్స్ విల్ లీడ్ టు ఇండియాస్ అంబిషన్ ఆఫ్ బికమింగ్ అ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్. సో బేసికలీ వరల్డ్ అనేది మల్టీపోలార్గా మారాలి అనే ఇండియా యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో దానికి ఈ పర్టికులర్ క్రైసిస్కి ఇలాంటి సంబంధం ఉంది. హౌ దిస్ క్రైసిస్ విల్ లీడ్ టు హ్యాంపరింగ్ ఆఫ్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మనకి కడీరా పెతియాగోడా గారు డిస్కస్ చేయడం జరిగింది. ఈజ్ అన్ ఆథర్ and he is a geopolitical expert at University of Melbourne anamata, and also a former diplomat. So definitely whatever the insight that he gives, that will be a good thing for us, good kind of inputs for us for the exam point of view. ఇది మనం GS paper 2 లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఆర్గ్యుమెంట్స్ని అండ్ ఈ పర్టికులర్ వ్యూ పాయింట్స్ని మనము. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆన్సర్స్ రాసినప్పుడు వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో లెట్స్ అనలైజ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ డీటెయిల్. So let us look at the historical background of this particular thing, not detailedly about it. Okay, if time permits we can do a separate video on it. So ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్విక్ ఓవర్వ్యూ ఆఫ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది రిలేషన్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. సో మీరు చూసుకుంటే 1979 కన్నా ముందు, బిఫోర్ 1970s, సో టైం ఎలా ఉండేది అని అంటే దేర్ వాజ్ అ గుడ్ ఫ్రెండ్షిప్. ఓకే, సో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ గుడ్ ఫ్రెండ్స్గానే ఉండేవి టు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. బట్ టైమ్ హెస్ కమ్ 1979 ఆ టైంలో ఏంటంటే ఇరానియన్ రెవల్యూషన్ చూసాము. ఆఫ్టర్ ఇరానియన్ రెవల్యూషన్ మెయిన్లీ ఏమైంది అని అంటే, సో దెర్ ఈస్ అ పవర్ చేంజ్ ఆర్ అ రెజీమ్ చేంజ్. బికాస్ ఆఫ్ దాట్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అనేవి ఎనిమీస్గా మారడం జరిగిందనమాట. సో ఎందుకు మారాయి అని అంటే ఆఫ్టర్ ఇరానియన్ రెవల్యూషన్. సో ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఎవరైతే పవర్లోకి వచ్చారో ఏవైతే పవర్లోకి వచ్చారో, సో ఆఫ్టర్ ఇరానియన్ రెవల్యూషన్ హూ కేమ్ టు ద పవర్ అని అంటే ఇస్లామిక్ రిపబ్లికల్ స్టాన్స్ అనేది వచ్చిందనమాట.
ఇస్లామిక్ స్టేట్గా మారింది. ఇస్లామిక్ లీడర్స్ ఎవరైతే ఉంటారో దే కేమ్ ఇన్ టు ద పవర్ ఆఫ్టర్ ద ఇరానియన్ రెవల్యూషన్. సో ఈ ఇస్లామిక్ పవర్ రూల్ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ అగేన్స్ట్ ద యుఎస్ఏస్ కంట్రోల్ ఓవర్ ద ఇరాన్. సో యుఎస్ఏ కానీ యూకే కానీ ఇలాంటి కంట్రీస్ ఏంటి అంటే ఇరాన్లో ఉన్న రిసోర్సెస్ కోసం ఇరాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకునేవి. అండ్ ఆల్సో ఇరాన్లో ఎప్పటికప్పుడు ఒకవేళ సపోర్టివ్ గవర్నమెంట్ లేకపోతే సో ఏదో విధంగా వాళ్ళని అటాక్ చేయడం అనేది యుఎస్ఏ యొక్క స్ట్రాటజీ అనమాట. బిఫోర్ 1970s కూడా ఇలాంటివి రిపీట్ అయ్యాయి. సో పీపుల్ గాట్ ఫెడ్ అప్ విత్ ది యుఎస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఇరాన్. సో ఇరానియన్ రెవల్యూషన్ చేశారు, దెన్ పవర్ షిఫ్ట్ అనేది జరిగింది, ఇస్లామిక్ రూల్ కేమ్ ఇన్ టు దట్ ప్లేస్ అనమాట. సో ఫ్రమ్ దిస్ పర్టికులర్ 1979 ఆ పీరియడ్ టైం నుంచి ఇజ్రాయెల్కి ఇరాన్కి పడకపోవడం అనేది మొదలైందనమాట. సో హాస్టిలిటీ అనేది డెవలప్ అయింది. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద హిస్టరీ అంటే రిలీజియస్ అండ్ ఐడియాలజికల్ డివైడ్ అనేది కూడా ఉంది. ఓకే, బేసికలీ మనకి ఇరాన్ అనేది ఇట్స్ అ షియా ఇస్లామిక్ కంట్రీ, వెరాజ్ ఇజ్రాయెల్ ఏదైతే ఉంటుందో జూయిష్ కంట్రీ అనమాట. సో డెఫినెట్లీ రిలీజియస్ క్లాష్ అనేది కూడా ఉంది. సో దిస్ హ్యాస్ ఫ్యూయల్డ్ ద మిస్ట్రస్ట్ బిట్వీన్ ద బోత్ నేషన్స్. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు, రైట్. అండ్ ఇరాన్ ఏం చేస్తుంది అని అంటే ఇజ్రాయెల్కి పడని కొన్ని గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్కి ఏవైతే ఉంటాయో వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ బ్యాకింగ్ ద ఆర్గనైజేషన్స్ లైక్ హమాస్, ఇట్ ఈస్ బ్యాకింగ్ ఆర్గనైజేషన్స్ లైక్ హెజ్బుల్లా, ఓకే, అండ్ ఇట్ ఈస్ బ్యాకింగ్ అదర్ షియా మిలిటెంట్స్ ఆల్సో. సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ ద ఇజ్రాయలీస్ డామినెన్స్ ఇన్ దట్ పర్టికులర్ వెస్ట్ ఏషియా. ఓకే, సో వీటి వల్ల వీళ్ళ గ్రూప్స్ వల్ల ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఎలాగైతే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంని ప్రమోట్ చేసి ఇండియా మీద అటాక్ చేపిస్తుందో, సో అలానే ఇరాన్ ఈస్ సపోర్టింగ్ అండ్ బ్యాకింగ్ ద terrorist organizations like Hamas, Shia and Hezbollah, Shia militants and Hezbollah anamata. Okay, so that's why the relation between these both countries has intensified. Ee particular hostility relation edaithe untundo that got intensified anamata. Okay, so this is the brief background of this particular nation. So let's see what is the geopolitical rivalry they have. So entante mainly వాళ్ళు రీజనల్ లెవెల్లో వెస్ట్ ఏషియన్ ల్యాండ్లో డామినేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద రీజనల్ డామినెన్స్. ఇరాన్ ఏం చేస్తుంది? ఇరాన్ ఈజ్ సపోర్టింగ్ సిరియా అనమాట. ఇట్ ఈస్ సపోర్టింగ్ అసద్ ఇన్ సిరియా అండ్ ఆల్సో ఇట్ ఈస్ సపోర్టింగ్ హౌతీస్ ఇన్ యమన్. ఓకే, వైల్ ఇజ్రాయెల్ ఏంటంటే ఇరానియన్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేసుకుంటూ వస్తుంది. సో ఇరాన్ యొక్క ఐడియాలజీ ఏంటి? ఇట్ వాంట్ టు బికమ్ పవర్ఫుల్ ఇన్ ద రీజన్. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా అంతే, ఇట్ వాంట్ టు బికమ్ పవర్ఫుల్ ఇన్ ద రీజన్. సో సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా అండ్ చైనా చూస్తూ ఉంటాం మనం, పెసిఫిక్ ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్లో. సో చైనా వాంట్ టు డామినేట్, చైనా వాంట్ టు క్రియేట్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ ద సేమ్ వే ఇండియా వాంట్ టు క్రియేట్ ద రీజనల్ ఇన్ఫ్లుయెన్స్. సో ఆ జాగ్రఫికల్ ఏరియాలో వాళ్ళు డామినేట్ చేయాలనుకుంటున్నారు, విచ్ ఇస్ అగైన్ posing a threat to both the countries. Okay, so each other are posing threat to each other. So that's the reason again intensity of the relation, a hostility relation is getting growed anamata. Okay, and also nuclear threat perception lo kuda koni fears అనేవి ఉన్నాయి. సో ఇజ్రాయెల్ హ్యాస్ అ ఫియర్ దాట్ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ వ్యూయింగ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. ఓకే, సో it is having a strong opposition to an agreement called as JCPOA, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఈ పర్టికులర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో ఇది ఒబామా టైం పీరియడ్లో ఇరాన్ ఏదైతే ఉంటుందో, ఇరాన్తో మిగతా టాప్ కంట్రీస్, P5 కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ జర్మనీ లాంటి నేషన్స్ కూడా, సో దే హ్యావ్ సైన్డ్ దిస్ పర్టికులర్ JCPOA. సో ఇనీషియల్గా ఒబామా టైంలో దీన్ని సైన్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ హ్యాస్ టోల్డ్ దట్ నేను ఎలాంటి ఎన్రిచ్మెంట్ అనేది చెయ్యను, సో ఐ విల్ నాట్ యాక్చువల్లీ డెవలప్ ద న్యూక్లియర్ టెక్నాలజీ ఫర్ ది మిలిటరీ పర్పసెస్ అని చెప్పేసి, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సివిలియన్ పర్పస్ అండ్ ఆల్సో ఒక థ్రెషోల్డ్ లిమిట్లోనే చేస్తానని ఒప్పుకోవడంతో JCPOA అగ్రిమెంట్ని సైన్ చేశారు. బట్ వెన్ ట్రంప్ కేమ్ ఇన్ టు ద పవర్, హీ విత్డ్రూ ఫ్రమ్ దిస్ JCPOA, ఫ్రమ్ వేర్ అగైన్ టెన్షన్ స్టార్టెడ్. రీసెంట్ పాస్ట్లో కూడా మనకి JCPOA లాంటి ఒక సిమిలర్ అగ్రిమెంట్ని సైన్ చేసుకుందామని ఇరాన్కి యుఎస్ఏకి నెగోసియేషన్స్ అనేవి అయ్యాయి అనమాట. కానీ హవెవర్ ద నెగోసియేషన్స్ అయినప్పటికీ మనకి రిజల్ట్స్ రాకముందే ఇజ్రాయెల్ హాజ్ అటాక్డ్ ఇరాన్. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో దీని గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా పాస్ట్ నుంచి తెలుసుకుంటే ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. బట్ దిస్ ఈస్ నాట్ ఎ రైట్ క్లాస్ టు డిస్కస్ ఆల్ ఆఫ్ ఇట్, బికాస్ దిస్ ఈస్ అ న్యూస్ పేపర్ డిస్కషన్. లాట్ ఆఫ్ న్యూసెస్ ఉన్నాయి మనకి డిస్కస్ చేసుకునేవి. ఓకే, సో ఇక్కడ మెయిన్ అజెండా ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటంటే వై ద స్టేబుల్ వెస్ట్ ఏషియా ఇస్ నీడెడ్ ఫర్ ద కంట్రీ. ఒకవైపు మనం ఇజ్రాయెల్
హమాజ్ ఇష్యూ చూస్తున్నాం, ఇజ్రాయెల్ సిరియా ఇష్యూ చూస్తున్నాం, అండ్ ఆల్సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ ఇష్యూ చూస్తున్నాం. ఓకే, ఇలా డిఫరెంట్ టెన్షన్స్ అనేవి మనం వెస్ట్ ఏషియాస్లో చూస్తున్నాం. కానీ వెస్ట్ ఏషియా స్టేబుల్గా ఉండడం ఏంటంటే ఇండియాకి చాలా అవసరం. ఓకే, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్. ఎందుకు వెస్ట్ ఏషియా అనేది మనకు అవసరం, స్టేబుల్ వెస్ట్ ఏషియా అనేది అవసరము అని అంటే ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ కోసం. ఓకే, సో మీరు ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ ఎందుకు అవసరం మ్యామ్, ఎందుకు అక్కడి నుంచి మనం తీసుకుంటున్నామా అని అంటే, ఎస్, ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ నియర్లీ 2 million barrels of oil daily through this particular choke point called Strait of Hormuz. ఓకే, సో ఈ ఇజ్రాయెల్ ఇరాన్ని అటాక్ చేసినప్పుడు మీరు డిస్కషన్స్లో వినే ఉంటారు, ఇరాన్ టోల్డ్ దట్ ఇట్ విల్ రిటాలియేట్ అగేన్స్ట్ యుఎస్ఏ బై బ్లాకింగ్ దిస్ పర్టికులర్ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ అని. సో ఆ టైంలో టెన్షన్స్ అనేవి మొదలయ్యాయి. హవెవర్ సో సీజ్ ఫైర్ అనేది వచ్చింది, అగైన్ నార్మల్ అయిపోయాయి అన్నీ. సో బట్ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అనే ఒక చోక్ పాయింట్ని బ్లాక్ చేస్తే మనకి ఆయిల్ ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దానికి థ్రెట్ అనేది పడేది ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మనం ఆల్మోస్ట్ 2 million barrels of oil ఒక రోజులో మనము తెచ్చుకుంటాం అనమాట స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి. హవెవర్ వీ హ్యావ్ డైవర్సిఫైడ్. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యొక్క టెన్షన్స్ అనేవి మొదలవ్వకముందే మనం ముందుగానే విజనరీగా ఆలోచించి, సో అవర్ లీడర్స్, అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ మిగతా వాళ్ళు కానీ దే హ్యావ్ డైవర్సిఫైడ్ దేర్ ఇంట్రెస్ట్. సో మోస్ట్లీ మనం ఆఫ్రికా నుంచి, రష్యా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రీసెంట్ పాస్ట్లో. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంపాక్ట్ ఇండియాస్ డయాస్పోరా. మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 1.34 crores, అంటే ఓవర్ 66% ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియా యొక్క ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ లివింగ్ ఇన్ దిస్ మిడిల్ ఈస్ట్ ఓన్లీ. మెయిన్లీ మనకి యుఏఈలో, సౌదీ అరేబియాలో, కువైట్లో, ఖతర్లో, ఒమాన్లో, బెహ్రెయిన్ లాంటి కంట్రీస్లో ఎక్కువగా నివసిస్తూ ఉన్నారనమాట. సో అక్కడ ఏదైనా జరిగితే ఇండియన్ డయాస్పోరా మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇరాన్కి ఇజ్రాయెల్కి గొడవలు జరిగినప్పుడు సో ఇండియా ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ బీ ఇన్ అ శాండ్విచ్డ్ పొజిషన్. ఎందుకు అనంటే ఒకవైపు ఇరాన్ అనేది మనకు క్రూషియల్, ఎందుకంటే వీఆర్ డెవలపింగ్ అ చాబ్బార్ పోర్ట్, ఓకే, ఐఎంఎస్సి కారిడార్, ఇలాంటివి ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకానమిక్ కారిడార్, ఇలాంటివి మనము చాలా ఇరాన్ హెల్ప్తో డెవలప్ చేస్తున్నాము, విచ్ విల్ హెల్ప్ ఇన్ కౌంటరింగ్ ది రూట్ దట్ ఈస్ దేర్ త్రూ ది పాకిస్తాన్ మనకి రూట్స్ బ్లాక్ చేసినప్పుడు ఇట్ విల్ బీ ఎసెన్షియల్ ఫర్ అస్ టు యూజ్ ద చాబార్ పోర్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ యాక్సెస్ మార్కెట్స్ ఆఫ్ ది యూరోప్. సో డెఫినెట్లీ ఇరాన్ అనేది మనకి చోక్ పాయింట్, ఇరాన్ యొక్క లొకేషన్ అనేది ఇట్ విల్ యాక్ట్ as a choke point for us. సో ఇరాన్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే అగైన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అనేవి డిలే అవుతాయి. దట్ విల్ క్రియేట్ అ లార్జ్ ఇంపాక్ట్ టు ఇండియా. అండ్ ఆల్సో ఇజ్రాయెల్కి సంబంధించి లాట్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయెల్ నుంచే మనం తీసుకుంటున్నాం. అండ్ మీరు ఆపరేషన్ సింధూర్ టైంలో చూసుకున్నా ఇజ్రాయెల్ ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ హాస్ డైరెక్ట్లీ సపోర్టెడ్ ఇండియా స్టాండ్స్ అనమాట. అలా ఇజ్రాయెల్ కూడా మనకు ఇంపార్టెంట్ అండ్ ఇరాన్ కూడా ఇంపార్టెంట్. ఇలాంటి టైంలో స్ట్రాటజిక్ డెసిషన్స్ ఇండియా తీసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్గా మారుతుంది. ఓకే, అండ్ దిస్ విల్ లీడ్ టు అ డిప్లొమాటిక్ టైట్ రోప్ బికాస్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ఇజ్రాయెల్ ఫర్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీ. మనం కొలాబరేట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో టు మెయింటైన్ అ రిలేషన్, అ బ్యాలెన్స్ రిలేషన్ విత్ ద కంట్రీస్ లైక్ ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ నేషన్ అలాంగ్ విత్ ద ఇజ్రాయెల్. ఓకే, ఒక డిప్లొమాటిక్ టైట్ రోప్లో మనము ఇరుక్కుంటున్నాం అనమాట. ఓకే, ఒకవేళ రెడ్ సీ అనేది డిస్టర్బ్ అవుతే షిప్పింగ్ డిలేస్ అవుతాయి, కాస్ట్ హైక్స్ జరుగుతాయి, ట్రేడ్ అనేది ఇన్స్టేబుల్గా మారుతుంది. సో ఈ అన్స్టెబిలిటీ వల్ల మనకి ఏమవుతుంది, దిస్ విల్ లీడ్ టు ఎకానమిక్ డిస్రప్షన్ ఆల్సో. సో మన దగ్గర కూడా ఇన్ఫ్లేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆయిల్ ప్రైసెస్ హైక్ అవ్వడం, మనకి ఏదైతే ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ ఉంటాయో అవి హైక్ అవ్వడం చూస్తాం. సో వాటి ప్రైస్ హైక్ అనేవి మనం చూస్తాం అనమాట. అండ్ ఆల్సో మల్టీపోలారిటీ. సో వీ నీడ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్డ్ రిలేషన్స్ విత్ యుఎస్ఏ, ఇరాన్, రష్యా, చైనా, ఇవన్నిటితో మనం బ్యాలెన్స్డ్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తే మన ఇండియాకి ఒక స్ట్రాటజిక్ రెలవెన్స్ అనేది ఉంటుంది. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరిగినప్పుడు సో ఇండియా విల్ బీ స్టక్ ఇన్ మిడిల్. ఓకే, ఒక పర్టిక్యులర్ శాండ్విచ్డ్ పొజిషన్లో ఉంటుంది త్రూ విచ్ వీ కెనాట్ టేక్ ఎనీ డెసిజన్. ఒక డిప్లొమాటిక్ టైట్ రోప్గా మారుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ దట్ వీ ఫేస్. ఓకే, సో వెస్ట్ ఏషియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, స్ట్రాటజిక్ చోక్ పాయింట్స్. ఓకే, మనకి యూరోప్ యొక్క మార్కెట్ యాక్సెస్ కావాలంటే ఆ ట్రేడ్ రూట్స్ అనేవి మనకి ఇరాన్ లాంటి కంట్రీస్ నుంచి వెళ్తున్నాయి. ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ మనకి డిఫెన్స్ రిలేషన్స్లో గట్టిగా ఉన్నాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఉంటాయి. వెస్ట్ ఏషియా అనేది అందుకే ఇంపార్టెంట్. వెస్ట్ ఏషియన్ కంట్రీలో ఉన్న
లైక్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి అంత ఇంపార్టెంట్ అనమాట. సో బట్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఇజ్రాయెల్ యుఎస్ఏ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ పోజ్డ్ సెవరల్ ఛాలెంజెస్ టు ఇండియా. ఓకే, ఒకటి వచ్చేసి ఇరాన్లో రెజీమ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వెస్ట్ ఏషియాకి దట్ మే గెట్ ఎండ్ ఇఫ్ దెర్ ఈస్ అన్ రెజీమ్ చేంజ్. ఓకే, అండ్ ఆల్సో యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ డామినెన్స్ అనేది పెరుగుతుంది వెస్ట్ ఏషియాలో. సో వెస్ట్ ఏషియాలో మన యొక్క డామినెన్స్ పెంచుదామన్నా సో ఇట్ విల్ బికమ్ అ ప్రాబ్లమ్ టు అస్. ఓకే, సో ఇదొక ప్రాబ్లంగా మారుతుంది అనమాట. సో ఇన్ చూసింగ్ ద సైడ్స్ విల్ బీ ఇన్ అ ప్రాబ్లమాటిక్ డిప్లొమాటిక్ టైట్ రోప్గా మారుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇట్ విల్ అండర్మైన్ ఇండియా, రష్యా అండ్ ఆల్సో ఇరాన్ యొక్క ట్రైలేటరల్ కనెక్టివిటీ. మనం ఏదైతే చాబార్ లాంటి పోర్ట్స్ తీసుకొస్తున్నామో అలాంటి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా హాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇఫ్ దెర్ ఇస్ అ రెజీమ్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడర్, ఓకే, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకానమిక్ కారిడర్, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ డిలే అయ్యే అవకాశం ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఇండియా యొక్క నాన్ అలైన్మెంట్ స్టాండ్స్ ఏదైతే ఉంటుందో దీనికి కూడా ఒక ఛాలెంజ్గా మారుతుంది బికాస్ ఆఫ్ ద యుఎస్ లెడ్ కోయలీషన్స్. ఓకే, సో ఇండియా ఒకవేళ నామ్ స్టాండ్స్ అంటే నాన్ అలైన్మెంట్ స్టాండ్స్ తీసుకుంటే దిస్ మే ఇంపాక్ట్ ఇండియాస్ ఇమేజ్ ఆల్సో. ఓకే, ఇండియా will not be in a position to take any decisions that will impact the image of India, brand of India. Okay, that is another problem. And also వెస్టర్న్ మీడియా నరేటివ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎలీట్ డిస్కోర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ మే ఇన్ఫ్లుయెన్స్ ద గ్లోబల్ ఒపీనియన్. ఓకే, ఇండియా అనేది ఇండిపెండెంట్ స్టాండ్స్ తీసుకోలేకపోతుందనే ఈ వెస్టర్న్ మీడియా స్టాండ్స్ ఏదైతే ఉంటుందో దట్ విల్ ఇంపాక్ట్ ద గ్లోబల్ ఒపీనియన్ ఆన్ ఇండియా, దట్ విల్ హ్యాంపర్ ద ఇండియాస్ ఇమేజ్ ఆల్సో. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే వీఆర్ సీయింగ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ వీఆర్ సీయింగ్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ అ బ్లాక్ పాలిటిక్స్. ఓకే, సో ఏంటంటే ఈ బ్లాక్ పాలిటిక్స్ అయ్యే ఈ దిశలో ఇండియా ఏదైతే మిడిల్ పవర్గా దాని రోల్ ప్లే చేస్తుందో ద బ్యాలెన్స్డ్ స్టాండ్స్ దట్ ఇండియా ఇస్ టేకింగ్ దిస్ విల్ పుష్ ఇండియా టు అ ఓకే, సో దిస్ విల్ లెట్ ఇండియా నాట్ టు గెట్ ఎనీ లిటిల్ స్పేస్. సో వాట్ ఐ మీన్ ఇస్ సో బ్లాక్ పాలిటిక్స్ అనేవి పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాటో గ్రూపింగ్ కానివ్వండి. హౌఎవర్ నాటో ఈ రీసెంట్ పాస్ట్లో వీ హ్యావ్ సీన్ అ డిక్రీజ్ ఇన్ ద రోల్ ఆఫ్ నాటో యొక్క రోలింగ్ అండ్ నాటో యొక్క ఐడియాలజీ అనేది కూడా వీ హ్యావ్ సీన్ ద డిక్లైన్ ఇన్ ద ట్రెండ్ ఆఫ్ నాటో. హౌఎవర్ దెర్ ఆర్ అదర్ గ్రూపింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్ లాంటి గ్రూప్స్ చూసుకోండి. హౌఎవర్ క్వాడ్లో ఇండియా ఉంది. అగైన్ గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ లాంటి నేషన్స్, మెయిన్లీ గ్లోబల్ నార్త్ తీసుకోవచ్చు, లేకపోతే రష్యా చైనా నెక్సెస్ కానివ్వండి, లేకపోతే చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నెక్సెస్, ఇలా మనకి బ్లాక్ పాలిటిక్స్ అనేవి పెరుగుతున్నాయి రీసెంట్ పాస్ట్లో. ఇలా బ్లాక్ పాలిటిక్స్ అనేవి పెరిగినప్పుడు లేదా ఇఫ్ ఇజ్రాయెల్ యుఎస్ఏ లాంటి కంట్రీస్ ఒకటైనప్పుడు ఇండియా అటు ఇరాన్కో ఇటు ఇజ్రాయెల్కో స్టాండ్స్ తీసుకోకపోతే ఇండియా విల్ బీ నోవేర్. ఓకే, ఇండియా విల్ హ్యావ్ నోవేర్ ఛాన్స్ టు ఆక్యుపై ద ప్లేస్. ఓకే, గ్లోబల్ లెవెల్లో మనకంటూ ఒక ప్లేస్ ఆక్యుపై చేసుకోవడానికి మనకంటూ ఒక ప్లేస్ మిగలదు అనమాట. దానివల్ల వీ కెనాట్ యూటిలైజ్ ది ఆపర్చునిటీస్ వెల్. ఇండియా యొక్క గ్లోబల్ ఇమేజ్ అనేది దెబ్బతింటుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ అ థ్రెట్ టు ఇండియా. ఇండియా యొక్క ఐడియాలజీ ఆఫ్ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దానికి డిస్టర్బెన్స్ అనేది కలుగుతుంది. దాన్ని హ్యాంపర్ చేయాల్సిన పద్ధతి అనేది మొదలవుతుంది అనమాట. కాబట్టి వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సో ఇండియా ఏం చేయాలి అని అంటే ఇట్ మస్ట్ అడ్వకేట్ ఫర్ రెస్ట్రెయింట్. ఓకే, డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ ఇండియా చేస్తూనే ఉండాలి. సీజ్ ఫైర్ నెగోషియేషన్స్లో ఇండియా ఒక డిప్లొమాటిక్ స్టాండ్స్ని తీసుకోవాలన్నమాట టు రెడ్యూస్ ద టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. మీడియేట్ చేయాలి. ఇండియా నీడ్ టు మీడియేట్ బిట్వీన్ ద కంట్రీస్. అండ్ ఆల్సో ఇండియా నీడ్ టు కంటిన్యూ ఎంఫసైజింగ్ ఆన్ మల్టీ అలైన్మెంట్ వల్ల వచ్చే పాజిటివ్స్ ఏవైతే ఉంటాయో ఆ నరేటివ్స్ని గ్లోబల్ కంట్రీస్ మధ్యలో మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. సో రీసెంట్గా నరేంద్ర మోదీ గారు హీ హ్యాస్ విజిటెడ్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ కదా, అలాంటి నెగోసియేషన్స్ అలాంటి ప్లాట్ఫామ్స్లో ద ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ నీడ్ టు స్పీక్ అబౌట్ దిస్ పర్టికులర్ మల్టీ అలైన్మెంట్. ఓకే, పీపుల్ నీడ్ టు నో. అండ్ ఆల్సో strategic autonomy is also very, very important, and we have to continue emphasizing on the strategic autonomy of India. And దీంతో పాటు యురేషియన్ పవర్స్తో మన యొక్క టైస్ని పెంచుకోవాలి టు ప్రమోట్ ద మల్టీపోలార్ గ్లోబల్ ఆర్డర్. ఓకే, దట్ ఈస్ అనదర్ ఆపర్చునిటీ అండ్ దట్ ఈస్ అనదర్ ఆల్టర్నేటివ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు పుష్ బ్యాక్ అగేన్స్ట్ ది అలైన్మెంట్ ప్రెషర్స్. సో
ఈ మీడియా, ఈ వెస్టర్న్ మీడియా ఏదైతే ఉంటుందో దాని యొక్క నరేటివ్స్ని పట్టించుకొని మనం ఏదో ఒక కంట్రీకి అలైన్ అయితే దట్ విల్ పోజ్ అ థ్రెట్ టు ఇండియా. డెఫినెట్లీ మన యొక్క అలైన్మెంట్, మన మీద ఉన్న అలైన్మెంట్ ప్రెషర్, బీట్ యుఎస్ఏ లేదా యూకే లాంటి కంట్రీస్ నుంచి మనకి ఎంత అలైన్మెంట్ ప్రెషర్స్ వచ్చినా ఇండియా యొక్క ఫారెన్ పాలసీ స్పేస్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. కాబట్టి వీ నీడ్ టు స్టిక్ ఆన్ అవర్ స్టాండ్స్. ఓకే, సో దట్ ఈస్ another way forward that I can give from this article. Okay, that is not my opinion, that is the author's opinion. Okay, so let's look at the mains question based on the discussion that we have made. So let us look at the question. Discuss how escalating tensions between USA, Israel and Iran pose a challenge to India's aspiration of becoming a great power. So ఇక్కడ వరకు ఏం అడుగుతున్నారు అని అంటే, సో ఈ ఇజ్రాయెల్కి, ఇరాన్కి అండ్ యుఎస్ఏకి మధ్యలో పెరుగుతున్న టెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాకి ఎలాంటి థ్రెట్స్ని తీసుకురాగలుగుతాయి. ఓకే, ఇండియా యొక్క గోల్ అయిన బికమింగ్ గ్రేట్ పవర్, ఇండియా వాంట్ టు బికమ్ అ గ్రేట్ పవర్, దానికి ఒక హర్డిల్గా ఎలా మారుతాయని చెప్పేసి డిస్కస్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, బ్లాక్ పాలిటిక్స్ పెరుగుతున్నాయి, ఇలాంటి పదాలు మీరు వాడాలి. బ్లాక్ పాలిటిక్స్ పెరుగుతున్నాయి, సో అలైన్మెంట్ ప్రెషర్స్ అనేవి పెరుగుతున్నాయి ఇండియా మీద. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ లాంటి కంట్రీస్ నుంచి మనకి అలైన్మెంట్ ప్రెషర్స్ పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాజా ఇష్యూ అనేది జరిగినప్పుడు సో మనం కొన్నిసార్లు ఏం చేసాము అంటే లైక్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్స్లో వీ హ్యావ్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఓటింగ్. అలాంటి టైంలో మనకి అలైన్మెంట్ ప్రెషర్స్ అనేవి పెరిగాయి. సో ఇలాంటి టైంలో మనకి ఏమవుతుంది అంటే గ్లోబల్ ఇమేజ్ అనేది దెబ్బతింటుంది. అండ్ ఆల్సో వెస్టర్న్ మీడియా యొక్క నరేటివ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ అగేన్స్ట్ ఇండియా. ఇండియా యొక్క నాన్ అలైన్మెంట్ స్టాండ్స్కి అగేన్స్ట్గా ఉన్నాయి. అగైన్ దిస్ హ్యాంపర్స్ ది గ్లోబల్ ఇమేజ్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అనేది దెబ్బతింటుంది. ఓకే, దట్ విల్ ఇంపాక్ట్ ది గ్లోబల్ ఐడియాలజీ ఆన్ ది ఇండియా. ఓకే, గ్లోబల్ కంట్రీస్ యొక్క ఐడియాలజీ మారుతుంది. అండ్ ఆల్సో మన ఎకానమిక్ పవర్ని పెంచుకోవడానికి కావాల్సిన మనకి సర్దుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ డిస్టర్బెన్స్ కలుగుతుంది. బికాస్ ఇలాంటి ఇష్యూస్ అనేవి ఫ్రీక్వెంట్గా రెజీమ్ చేంజెస్కి కారణాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్లో రెజీమ్ చేంజ్ అవుతే మనం ఆల్రెడీ తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ లైక్ ఐఎంఎస్సి కానివ్వండి, లేకపోతే నార్త్ సౌత్ కారిడార్ కానివ్వండి, మిగతా కారిడార్స్ ఆర్ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద డీలే అనేది మనం చూస్తూ ఉంటాం. దట్ విల్ యాక్చువల్లీ హ్యాంపర్ ద రిలేషన్ బిట్వీన్ ద కంట్రీస్. ఓకే, ఇలాంటి ఇష్యూస్ని మీరు హైలైట్ చేయాలి. అండ్ దెన్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ హౌ కెన్ ఇండియా సేఫ్ గార్డ్ ఇట్స్ స్ట్రాటజిక్ అటానమీ ఇన్ ద ఎవాల్వింగ్ జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్. సో ఇండియా యొక్క స్టాండ్స్ ఆర్ ఇండియా యొక్క స్ట్రాటజిక్ అటానమీని ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు when this particular geopolitical landscape is evolving. So India elanti steps తీసుకుంటే బాగుంటుంది అని అంటే we need to advocate the diplomatic engagement. ఓకే, మెయిన్లీ మనము మీడియేషన్ చేయొచ్చు. ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు సీజ్ ఫైర్ కోసం మీడియేషన్ అనేది చేయొచ్చు. వీ కెన్ పుష్ ద కంట్రీ ఫర్ ద సీజ్ ఫైర్. ఓకే, ఆల్సో we should not go towards a stance అంటే అలైన్మెంట్ స్టాండ్స్ని మనం తీసుకోవద్దు. If there is any alignment pressure on India, still we should not take any alignment stance. We have to stay strategic autonomy maintain చేస్తూ వెళ్ళాలి. అండ్ ఆల్సో మనము గ్రూపింగ్స్ లైక్ G20 గ్రూపింగ్స్ని, గ్లోబల్ సౌత్ గ్రూపింగ్స్ని అండ్ ఆల్సో క్వాడ్ లాంటి గ్రూపింగ్స్ని యూటిలైజ్ చేసుకోవాలి టు ఎన్హాన్స్ ద రిలేషన్స్ అమాంగ్ ద కంట్రీస్. అండ్ ఆల్సో వీ నీడ్ టు గో అగేన్స్ట్ ద టెర్రరిజం. ఓకే, సో వైల్ visiting another nations, we need to view about, or we need to advertise, or we need to promote the stance of multi alignment లాంటి స్టాండ్స్ని మనం ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, యురేషియన్ లాంటి పవర్స్తో మన యొక్క టైస్ని పెంచుకోవాలి. ఓకే, సో ఇలాంటి ఐడియాలజీస్తో మనం ముందుకు వస్తే వీ కెన్ సేఫ్ గార్డ్ అవర్ స్ట్రాటజిక్ అటానమీ అని చెప్పేసి మీరు రాయొచ్చు. ఓకే, సో నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో లెట్ us look at the second news article. What is the legal status of right to vote అని ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. అయితే మనకి రీసెంట్ టైమ్స్లో మనము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ టు బీహార్ గురించి డిస్కస్ చేసాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకోసం ఒకసారి బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను. సో ఎలక్టోరల్ రోల్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఎలక్టోరల్ రోల్ అంటే ఇట్స్ ఎ రోల్ ఆర్ ఇట్స్ ఎ లిస్ట్ వేర్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఓటర్స్ యొక్క నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లిస్ట్ డౌన్ చేయడమే. ఆ పర్టికులర్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తాం కదా, ఆ పర్టికులర్ లిస్ట్నే మనం ఏమంటామంటే ఎలక్టోరల్ రోల్స్ అని అంటాం. సో మనకు తెలుసు డెమోగ్రఫీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, చాలామంది చనిపోతూ ఉంటారు, కొంతమందికి కొత్తగా 18+ వచ్చిన వాళ్ళకి ఓటింగ్ రైట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఎలక్టోరల్ రోల్ అనేది ఇట్ విల్ నాట్ బి అ స్టాటిక్ వన్. ఓకే, ఇట్ షుడ్ బి అ డైనమిక్ వన్. అంటే చేంజ్ చేస్తూ ఉండాలి మనము. ఓకే, పీరియాడిక్గా దాన్ని రివైజ్ చేస్తూ ఉండాలి.
సో ఇప్పుడు బీహార్లో జరుగుతుంది అదే అనమాట, అదే ఎలక్టోరల్ రోల్ రివిజన్ ప్రాసెస్. సో దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ రివిజన్స్ ఉంటాయి. లైక్ యాన్యువల్ రివిజన్స్ అంటే యాన్యువల్గా కొన్ని చేంజెస్ అనేది చేస్తూ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఒక్కొక్కసారి ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అని అంటే విల్ కండక్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్స్. ఓకే, ఏదైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయో, నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, దానికోసంగాను మేము ఎలక్టోరల్ రివిజన్ చేస్తాం. ఇట్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో హౌస్ టు హౌస్ సర్వే అనేది చేసి they'll వెరిఫై ద డాక్యుమెంట్స్, they'll వెరిఫై వెదర్ వాళ్ళు నిజంగానే ఓటర్సా కాదా అనేది వెరిఫై చేసుకుంటారనమాట. దాన్ని మనం స్పెషల్ ఇంటెన్సివ్ ద ఎలక్టోరల్ రూల్ రివిజన్ అని అంటూ ఉంటాం. ఓకే, సో దిస్ ఇస్ ద బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. అయితే ఇది మంచి ఎక్సర్సైజే. ఎందుకు అని అంటే మనకి బేసిక్గా సో there are lot of reasons that were quoted by Election Commission of India to do this particular exercise. ఎందుకంటే మనకి ఏంటంటే ఇట్ హ్యాస్ బికమ్ 2 decades, ఆల్మోస్ట్ 2003లో లాస్ట్ టైం వీళ్ళు ఎలక్టోరల్ రివిజన్ అనేది చేశారు బీహార్లో. అప్పటి నుంచి లేదు, ఆల్మోస్ట్ 2 decades తర్వాత చేస్తున్నాం. లాట్ ఆఫ్ డెమోగ్రఫికల్ చేంజెస్ వచ్చి ఉంటాయి. సో వాటన్నిటిని ఇంక్లూడ్ చేయాలి కాబట్టి a true democracy is one so which is backed by a proper data, proper documents and proper things కదా. సో డెఫినెట్లీ దీన్ని రివైజ్ చేస్తే మనకి ఈ పర్టికులర్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా, ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాము. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారు, డూప్లికేట్ ఎంట్రీస్ అనేవి ఉన్నాయి, బట్ అన్నిటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజన్ ఎర్రర్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటుందన్నమాట. ఓకే, కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్లో కొన్ని డాక్యుమెంట్స్, ఒక 12 to 15 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ని లిస్ట్ డౌన్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్లో మీరు ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే వీ కెన్ యాక్చువల్లీ ట్రీట్ యూ యాజ్ అ ఓటర్ అని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ని ఇచ్చారు. ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఆధార్ అనేది మిస్ అయిందనమాట. సో ఆధార్ అనేది మిస్ అయితే ఇట్ విల్ బికమ్ అ ప్రాబ్లం కదా. సో ఇందులో మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇల్లిటరేట్స్ అనమాట బీహార్లో. సో దీనివల్ల వీళ్ళకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో సో ఈ పర్టికులర్ రివిజన్ చేసేటప్పుడు మనకు బీహార్లో ఏంటంటే అవుట్ మైగ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. పీపుల్ విల్ గో టు అదర్ స్టేట్స్ అనమాట ఫర్ ద లైవ్లీహుడ్. సో ఈ పర్టికులర్ రివిజన్స్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ లేకపోవడం అనేది ఇంకో ప్రాబ్లం. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి మనం చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఇంత హేస్టీ డెసిషన్ ఎందుకు, ఇంత క్విక్గా ఎందుకు? యూ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఆన్ Jan 1st ఓన్లీ కదా. జూలై వరకు ఎందుకు వెయిట్ చేశారు? నవంబర్లో ఎలక్షన్స్ ఉంటాయి. ఇలాంటి లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వచ్చాయి. సో ఈ ఇష్యూస్ని ఏం చేశారు అని అంటే ఫ్యూ పీపుల్ ఫైల్డ్ సమ్ పెటిషన్స్ అనమాట విత్ రెస్పెక్ట్ టు దిస్ SIR యాక్టివిటీ. సో ఎక్కడ సుప్రీంకోర్టులో పెటిషన్స్ని ఫైల్ చేశారు. సో దే హ్యావ్ టోల్డ్ దట్ రైట్ టు ఓట్ అనేది మా ఓటు హక్కు అనేది సో ఇట్ ఈస్ గెట్టింగ్ ఎక్స్ప్లాయిటెడ్ అని చెప్పేసి లాట్ ఆఫ్ పెటిషన్స్ అనేవి సుప్రీంకోర్టుకి వెళ్ళాయి అనమాట. సో ఈ పర్టికులర్ పెటిషన్స్ వేయడం వల్ల సో రైట్ టు ఓట్ అనేది ఫండమెంటల్ రైటా, స్టాట్యూటరీ రైటా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ రైటా అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో వాటన్నిటిని కన్సిడర్ చేసి మనకి న్యూస్ ఆర్టికల్ అనేది వచ్చింది. లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ స్టాట్యూటరీ రైట్ ఫస్ట్. సో దెర్ ఆర్ 3 type ఆఫ్ బ్రాడ్లీ మనం 3 type ఆఫ్ రైట్స్ని డివైడ్ చేసుకుందాం. ఒకటి వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రైట్. ఓకే, కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఏంటంటే బేసికలీ ఏవైతే రైట్స్ మన కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఇవ్వబడ్డాయో వాటన్నిటినీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనే అంటాం. ఓకే, నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ బట్ ఆల్సో మిగతా రైట్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్లో ఉంటాయో వాటన్నిటిని మనం ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్గా అంటాం. వెరాజ్ ఎక్స్క్లూజివ్గా Part 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటే వాటిని మనం ఫండమెంటల్ రైట్స్ అంటాం అనమాట. ఓకే, సో వెరాజ్ మనకి స్టాట్యూటరీ రైట్స్ అంటే ఏంటి మరి? వాట్ ఆర్ స్టాట్యూటరీ రైట్స్? స్టాట్యూటరీ రైట్స్ అంటే ఏంటంటే ఏదైనా చట్టం ద్వారా మనకి రైట్స్ వచ్చాయనుకోండి, దాన్ని మనం ఏమంటాము? దాన్ని స్టాట్యూటరీ రైట్స్ అంటాం. ఆ చట్టం ఎవరు చేసి ఉండాలి? పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్స్ కానీ ఆ యాక్ట్ని పాస్ చేసిన తర్వాత ఆ యాక్ట్ ద్వారా మనకి ఏదైనా రైట్ వస్తే దాన్ని మనము స్టాట్యూటరీ రైట్స్ అని అంటాం అనమాట. సో దే కెన్ బి లిమిటెడ్, దే కెన్ బి ఎక్స్పాండెడ్. ఓకే, లెజిస్లేటివ్ అమెండ్మెంట్స్ ద్వారా వాటన్నిటిని మనం లిమిట్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, సో బేసికలీ రైట్ టు ఓట్ ఏదైతే ఉంటుందో సో దిస్ ఈజ్ ఆపరేషనలైజ్డ్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆఫ్ 1951 అనమాట. ఓకే, అండ్ ఆల్సో
మనకి ఏంటంటే బేసిక్గా ఎక్స్ప్లిసిట్గా ఫండమెంటల్ రైట్స్లో అయితే రైట్ టు ఓట్ మెన్షన్ చేసలేదు. ఓకే, ఫండమెంటల్ రైట్స్లో మనకి ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసలేదు. స్టాట్యుటరీ రైట్ అనొచ్చు, ఎందుకు అనంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో అది మనకు గ్రాంట్ అయ్యింది కాబట్టి. ఓకే, అండ్ ఆర్టికల్ 324 కానివ్వండి, అడల్ట్ ఫ్రాంచైజ్ కానివ్వండి, ఇలాంటి ప్రొవిజన్స్ మనకు కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో రైట్ టు ఓట్ అనేది ఇండైరెక్ట్గా లింక్ అవుతుంది. అయితే ఈ పర్టికులర్ కన్సిడరేషన్స్ అన్నిటిని చూసుకొని సో ద జడ్జ్మెంట్ హ్యాస్ టు బి గివెన్ అనమాట. ఓకే, సో అయితే ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో మనకి ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి రైట్ టు ఓట్కి సంబంధించి అంటే సెక్షన్ 62 క్లాస్ 1లో సో దిస్ పర్టికులర్ సెక్షన్ గ్రాంట్స్ రైట్ టు ఓట్ టు ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ లిస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ రోల్. ఎవరైతే ఎలక్టోరల్ రోల్లో మెన్షన్ చేసి ఉంటుందో ఎవరి పేరైతే వాళ్ళందరికీ రైట్ టు ఓట్ అనేది ఉంటుంది అకార్డింగ్ టు సెక్షన్ 62 క్లాస్ 1. అండ్ సెక్షన్ 62 క్లాస్ 2 నుంచి క్లాస్ 5 వరకు ఇట్ లేస్ డౌన్ ది ఎక్సెప్షన్స్ అనమాట. కొంతమంది దే గెట్ డిస్క్వాలిఫైడ్ టు ఓట్. ఓకే, కొన్ని అఫెన్సెస్ చేసినందుకు గాను, లేకపోతే దే ఆర్ బీయింగ్ ఇన్ ద ప్రిజన్. ఓకే, ఇఫ్ దే ఆర్ బీయింగ్ ఇన్ ద ప్రిజన్ ఆల్సో దే విల్ బీ ఎక్సెప్టెడ్ అనమాట. సో ఈ పర్టికులర్ ఎక్సెప్షన్స్ గురించి 62 క్లాస్ 2 నుంచి 62 క్లాస్ 5 వరకు మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అయితే ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు వాట్ డిడ్ జస్టిస్ అజయ్ రాస్తోగి హ్యాస్ స్టేటెడ్, వాట్ డిడ్ హీ స్టేటెడ్ అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో అతని యొక్క పార్షియల్ డిసెంట్లో అతను ఏం చెప్పారు అని అంటే వాట్ డిడ్ హీ స్టేట్ అంటే సో హీ హాజ్ ఎంఫసైజ్డ్ దట్ రైట్ టు ఓట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ చాయిస్. ఫ్రీ చాయిస్లో ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. సో డైరెక్ట్గా అది ఒక స్టాట్యుటరీ రైటే, కానీ దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీ చాయిస్. ఫ్రీ చాయిస్ అనేది ఇట్ విల్ కమ్ అండర్ ఆర్టికల్ 19(1)(a). ఓకే, సో ఫండమెంటల్ రైట్స్లో మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ సబ్ క్లాస్ ఏదైతే ఉంటుందో దిస్ స్పీక్స్ అబౌట్ ద రైట్ టు స్పీచ్. ఓకే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి డిరైవ్ అవుతాయి? ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ నుంచి డిరైవ్ అవుతాయి. అయితే డెమోక్రటిక్ పార్టిసిపేషన్లో రైట్ టు ఓట్ అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫెసెట్ అని చెప్పొచ్చు. ఓకే, ఒక డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రటిక్ పార్టిసిపేషన్ ఉండాలి అంటే రైట్ టు ఓట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, రైట్ టు ఓట్ అనేది ఇట్స్ అ ఇంపార్టెంట్ ఫెసెట్ ఆర్ ఇట్స్ అ ఇంపార్టెంట్ టెనెంట్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టిసిపేషన్. ఓకే, సో అయితే ఇది ఇంపార్టెంట్ టెనెంట్ కాబట్టి డెమోక్రటిక్ పార్టిసిపేషన్ ఈజ్ సంథింగ్ విచ్ కమ్స్ అండర్ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ. డైరెక్ట్గా రాకపోయినా ఇండైరెక్ట్గా రెఫరెన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఎక్స్ప్లిసిట్గా అయితే ఇది ఫండమెంటల్ రైట్ కాదు, బట్ మనం ఏం చెప్పొచ్చు అని అంటే ఇట్ ఈస్ అన్ ఇంప్లిసిట్ రైట్ అండర్ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ అని చెప్పేసి ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, దెర్ఫోర్ రైట్ టు ఓట్ అనేది ఇట్ అప్హెల్స్ ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అండ్ ఆల్సో ఇట్ టోల్డ్ దట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ పర్టిక్యులర్ జడ్జ్మెంట్ ఏదైతే అతని యొక్క డిసెంటింగ్ వ్యూ ఏదైతే ఉంటుందో ఆ డిసెంటింగ్ వ్యూ ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మనము వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ రైట్, వాట్ ఈస్ ఫండమెంటల్ రైట్ అండ్ వాట్ ఈస్ స్టాట్యుటరీ రైట్. వీటి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో కాన్స్టిట్యూషనల్ రైట్ అయితే ఎక్స్క్లూజివ్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుంటే వాటిని మనం కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటాం. సో కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్ 3లో మెన్షన్ చేస్తుంటే వాటిని ఫండమెంటల్ రైట్స్ అంటాం. స్టాట్యుటరీ రైట్స్ అంటే ఏంటి? పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ పాస్ చేసిన చట్టాలు ఏవైతే ఉంటాయో ఈ చట్టాలలో మనకి ఏదైనా రైట్స్ అనేవి దొరికితే, రైట్స్ అనేవి గ్రాంట్ అవుతే మనం ఏమంటాం? వాటిని స్టాట్యుటరీ రైట్స్ అని అంటూ ఉంటాం అనమాట. సో దీస్ క్యాన్ బి ఎక్స్పాండెడ్. ఓకే, దీస్ క్యాన్ బి కర్టెల్డ్ ఆల్సో. రేపు పొద్దున చట్టాన్ని అమెండ్ చేస్తే మన రైట్స్ అనేవి కర్టెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా మన రైట్స్ అనేవి ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి స్టాట్యుటరీ రైట్స్ అయితే. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్స్ వెల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. వాటర్ ఎనర్జీ డిమాండ్ స్పాట్ లైట్స్ రిస్క్ ఆఫ్ హ్యూమన్ ఇండ్యూస్డ్ క్వేక్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది డైరెక్ట్గా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఓకే, GS3లో డిజాస్టర్ మేనేజ్మెంట్తో లింక్ చేసుకోవచ్చు. GS1లో మనకి జియోఫిజికల్ ఫెనామినా లైక్ ఎర్త్ క్వేక్స్ అనే టాపిక్తో లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద GS3 అండ్ GS1 ఆల్సో. ఓకే, GS1 జాగ్రఫీలో లింక్ చేసుకోవచ్చు. అయితే రీసెంట్గా మీరు ఫ్యూ డేస్ బ్యాక్ ఐ ఎగ్జాక్ట్లీ డింట్ రిమెంబర్ ద డేట్, బట్ ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఎర్త్ క్వేక్స్ గురించి డిస్కస్ చేశాను. సో ఏమని చెప్పాను ఆ రోజు? హిమాలయన్ రీజన్ ఏదైతే ఉంటుందో సో దట్ ఈస్ మోర్ ప్రోన్ టు ఎర్త్ క్వేక్స్. సో డెఫినెట్లీ మనము
సో థాయిలాండ్లో ఇంట్రడ్యూస్ చేసిన బిల్డింగ్ కోడ్ మోడల్స్ కానీ అక్కడ యూజ్ చేసే టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో జపాన్ యూజ్ చేసే బిల్డింగ్ కోడ్స్ అండ్ టెక్నిక్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ డిస్కస్ చేశాను, ఇఫ్ యూ రిమెంబర్. ఓకే, సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఢిల్లీ వన్, రైట్. సో ఇలా ఢిల్లీలో మనకు మైనర్ ఎర్త్ క్వేక్ వచ్చింది కదా, సో దాని బేసిస్లో నేను అది డిస్కస్ చేశాను. సో దట్ వాజ్ రివాల్వింగ్ మోర్ ఆన్ ది న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్. బట్ ఈ ఆర్టికల్లో ఏంటంటే మనకి హ్యూమన్ ఇండ్యూస్డ్ క్వేక్స్ గురించి, అంటే ఆంథ్రోపోజెనిక్ క్వేక్స్ ఏవైతే ఉంటాయో ఎర్త్ క్వేక్స్, వాటి మీద ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది ఫోకస్ చేశారు. చూసారా హౌ న్యూస్ పేపర్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ అప్ ద కంటెంట్. సో ఆ రోజు మనము న్యాచురల్ కాసెస్ చూసాము, న్యాచురల్ కాసెస్లో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చూసాము దట్ విల్ డెఫినెట్లీ యాక్ట్ యాజ్ అ వాల్యూ అడిషన్ టు యూ, రైట్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ అది మీరు నోట్స్ చేసి పెట్టుకుంటే దానికే మీరు దీన్ని యాడ్ చేసేసుకుంటే ఒక హోలిస్టిక్ నోట్స్ అనేవి మీకు బిల్డప్ అవుతుంది. దట్ విల్ డెఫినెట్లీ యాక్ట్. రేపు పొద్దున మీరు స్టాటిక్ కంటెంట్కి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ నోట్స్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ నోట్స్ దాంట్లో నుంచి పాయింట్స్ యాడ్ చేసుకోండి, దట్ విల్ బీ ఎన్రిచ్డ్. ఓకే, లేదు మీకు ఆల్రెడీ స్టాటిక్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకున్నారు అని అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఇట్ ఇన్ ద రఫ్ షీట్స్, ఓకే, సో బేసిక్గా మనకి A4 సైజ్ షీట్స్ ఉంటాయి కదా, దాంట్లో ప్రిపేర్ చేసుకుంటే యాడ్ ద డేటా ఇన్ టు ఇట్. లేదు మీరు డిజిటల్ నోట్స్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు ఎడిట్. ఓకే, మీరు నార్మల్గా బుక్స్లో చేసుకుంటే మాత్రం ఏం చేయలేము. సో యూ నీడ్ టు ప్రిపేర్ ద కరెంట్ అఫైర్స్ ఎడిషన్స్ సో సపరేట్లీ అగైన్. ఓకే, సో అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ మీరు నోట్స్ని ఏం చేయాలి అని అంటే యూ హ్యావ్ టు బిల్డ్ డే బై డే. ఓకే, సో లెట్స్ సీ వాటర్ ఎనర్జీ డిమాండ్ స్పాట్లైట్స్ రిస్క్ ఆఫ్ హ్యూమన్ ఇండ్యూస్డ్ క్వేక్స్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఇది ఎక్కడ ఇంపార్టెంట్ అవుతుందని నేను చెప్పాను. అయితే ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అని అంటే రీసెంట్ టైమ్స్లో హ్యూమన్ ఇండ్యూస్డ్ క్వేక్స్ అనేవి పెరుగుతున్నాయి. ఎందుకు అనంటే వాటర్ డిమాండ్స్ కానీ ఎనర్జీ డిమాండ్స్ అనేవి కానీ పెరుగుతున్నాయి. సో దట్ ఈస్ వై హ్యూమన్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ సర్టన్ యాక్టివిటీస్ లైక్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్, ఓకే, డ్యామ్ కన్స్ట్రక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం, మైనింగ్ యాక్టివిటీస్ మీద, ఫ్లూయిడ్ ఇంజెక్షన్స్ మీద, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే దిస్ ఈజ్ ఇండ్యూసింగ్ ద సెసమిక్ యాక్టివిటీ అనమాట. ఓకే, సో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్లో కానీ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్స్లో కానీ మనకి క్రస్టల్ జోన్స్ ఏవైతే ఉంటాయో అందులో ఏంటంటే ఒకేసారి వాటర్ ఫిల్అప్ అవ్వడం, ఒకేసారి వాటర్ అనేది మనం తీసుకోవడం వల్ల ఎంటీ అయిపోవడం, ఇలా డిఫరెన్సెస్ వల్ల సెస్మిక్ యాక్టివిటీ అనేది ఇండ్యూస్ అవుతుందన్నమాట. సో డెఫినెట్లీ దెర్ ఈస్ అ షిఫ్ట్. ఓకే, సో డెఫినెట్లీ మనము న్యాచురల్ ఫ్యాక్టర్స్ని ఎలా అయితే అర్థం చేసుకుంటామో మ్యాన్ మేడ్ సెస్మిక్ రిస్క్ని కూడా అదే విధంగా అర్థం చేసుకుంటామంటే కుదరదు. వీ హ్యావ్ టు డీల్ ద మ్యాన్ మేడ్ సెస్మిక్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇన్ అ డిఫరెంట్ వే అని చెప్పేసి మనకి ఆథర్ చెప్తున్నారనమాట. సో లెట్స్ అండర్స్టాండ్ అండ్ డీకోడ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ లెట్స్ సీ అన్ ఓవర్వ్యూ. డేటా చూద్దాం ఒకసారి. మీరు లాస్ట్ 150 years మీరు కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి మోర్ దెన్ 700 హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్ క్వేక్స్ అనేవి వచ్చాయన్నమాట గ్లోబల్గా. ఓకే, వరల్డ్ ప్రపంచం మొత్తంలో లాస్ట్ 150 yearsలో మోర్ దెన్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ ఎర్త్ క్వేక్స్ ఏవైతే ఉంటాయో అవి మోర్ దెన్ 700 హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్ క్వేక్స్ అనేవి గ్లోబలీ డాక్యుమెంట్ అయ్యాయి అనమాట. సో ఇండియా అనేది కూడా సెవెరల్ క్వేక్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేసాం విచ్ ఆర్ హ్యూమన్ ఇండ్యూస్డ్. నోటబుల్లీ కొన్ని చెప్పొచ్చు. 1967లో కోయినా నగర్ ఎర్త్ క్వేక్ అనేది వచ్చింది. సో ఈ కోయినా నగర్ ఎర్త్ క్వేక్ ఈజ్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ 6.3 అనమాట. దిస్ ఈజ్ లింక్డ్ టు మహారాష్ట్రస్ కోయినా డ్యామ్. మహారాష్ట్రలో మనకి కోయినా డ్యామ్ అనేది ఉంటుంది. సో దానికి లింక్ అయ్యి మనకి కోయినా నగర్ ఎర్త్ క్వేక్ అనేది వచ్చిందనమాట 1967లో. ఓకే, అండ్ ఆల్సో రీసెంట్ పాస్ట్లో కూడా మనము ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో కానివ్వండి, ఇడుక్కి రీజియన్లో కానివ్వండి, వెస్టర్న్ ఘాట్స్లో చూసినా కానీ హ్యూమన్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్, హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్ క్వేక్స్ అనేవి పెరగడం మనము రీసెంట్ ట్రెండ్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, సో డెఫినెట్లీ సెసమిక్ యాక్టివిటీ, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే we can say that ఈ సెసమిక్ యాక్టివిటీస్ ఆర్ సంథింగ్ ఏవైతే ఉన్నాయో దిస్ ఆర్ ఇంట్రికేట్లీ టైడ్ విత్ ద డెవలప్మెంటల్ పాలసీస్ దట్ వీఆర్ కమింగ్ అప్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎనర్జీ నీడ్స్ పెరుగుతున్నాయి, డే బై డే పాపులేషన్ పెరుగుతుంది, ఎనర్జీ నీడ్స్ పెరుగుతున్నాయి, వాటర్ మేనేజ్మెంట్కి ఇష్యూస్ చూస్తున్నాం బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్, బికాస్ ఆఫ్ ది ఎరాటిక్ మాన్సూన్ ప్యాటర్న్స్, వాటర్ మేనేజ్మెంట్ అనేది కూడా కష్టం అవుతుంది. సో వీటి కోసం మనం ఏం చేస్తున్నాం, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ చేయడం, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఓకే, ఫ్లూయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఇలాంటి వాటి వల్ల సెస్మిక్ యాక్టివిటీ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట.
Okay, so definitely this particular issues highlight that there is an importance now. Okay, disaster management lo it is an important activity by the administrators to look into the anthropogenic activities or to regulate the anthropogenic activities. See, disasters ni manam prevent cheyali anante administrators need to tackle this particular issue anamata. Okay, so as we know, there is a scientific linkage between extraction, okay, అండ్ స్టోరేజ్ ప్రాక్టీసెస్ అండ్ టెక్టానిక్ స్టిక్స్. నేను అదే చెప్తున్నాను. సో మనం ఒక్కొక్కసారి వాటర్ని ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఒక్కొక్కసారి వాటర్ని ఎక్కువగా స్టోర్ చేస్తూ ఉంటాం. ఇలా మనకి డిఫరెన్షియల్ ప్యాటర్న్స్ వల్ల మనకి క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి క్రస్టల్ ఏరియాస్లో. దానివల్ల సెస్మిక్ యాక్టివిటీ అనేది ఇండ్యూస్ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఓకే, అందువల్ల మనకి ఎర్త్క్వేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో డెఫినెట్లీ వీ నీడ్ సమ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్. మీరు ఇండియా స్పెసిఫిక్ ఛాలెంజెస్ చూసుకుంటే మన దగ్గర అయితే ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అనేవి మిస్ అవుతున్నాయి అన్నమాట. సో డ్యామ్ ఫిల్లింగ్ రెగ్యులేషన్స్ కానీ డ్యామ్ ఎంప్టింగ్ రెగ్యులేషన్స్ కానీ ప్రాపర్గా ఉండట్లేవు. అండ్ ఆల్సో సెస్మిక్ రిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేయట్లేదు, అసెస్ చేయట్లేదు. సో బేసిక్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ముందు సెస్మిక్ రిస్క్ని కూడా మనం అసెస్ ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. సో వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ యాజ్ ఆఫ్ నవ్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ గురించి ఎక్కువగా పబ్లిక్కి కూడా ఐడియా లేదు, అవేర్ లేదు. ఓకే, అండ్ ఆల్సో గ్రౌండ్ వాటర్ యూసేజ్ కూడా చాలా అన్కోఆర్డినేటెడ్ వేలో జరుగుతుంది అనమాట. సో మనకి వల్నరబుల్ జోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రాపర్గా మ్యాపింగ్ చేయాలి, అది చేయట్లేదు. ఓకే, సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ ఆల్సో డిజాస్టర్ ఫ్రీక్వెన్సీస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఆల్సో. సో క్లైమేట్ చేంజ్ ఈస్ లీడింగ్ టు ఎర్రాటిక్ రెయిన్ఫాల్ ప్యాటర్న్. ఈ షిఫ్ట్స్ అనేవి చూస్తున్నాం. అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్ వల్ల ఎనర్జీ డిమాండ్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. ఈ షిఫ్ట్స్ వల్ల కూడా మనకి ఇట్ ఈస్ ట్రిగ్గరింగ్ ద ఎర్త్క్వేక్స్ అండ్ అదర్ సెస్మిక్ యాక్టివిటీస్ అనమాట. అయితే సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఈవెన్ యూఎస్ఏ ఈజ్ ఆల్సో ఫేసింగ్. ఇండియా ఎలా అయితే ఫేస్ చేస్తుందో ఇలాంటి ఇష్యూస్ని యూఎస్ఏ కూడా ఫేస్ చేస్తుంది. కానీ యూఎస్ హ్యాస్ టేకెన్ సర్టెన్ మెజర్స్ అనమాట. ఏ మెజర్స్ తీసుకుంది? సో ఇట్ హ్యాస్ కమ్ అప్ విత్ రెగ్యులేటరీ గైడ్ లైన్స్. కొన్ని రెగ్యులేటరీ గైడ్ లైన్స్ని తీసుకొచ్చింది విత్ రెస్పెక్ట్ టు ఫ్లూయిడ్ ఇంజెక్షన్. ఓకే, సో ఈ ఫ్లూయిడ్ ఇంజెక్షన్ మెథడ్స్లో కొన్ని గైడ్లైన్స్ని తీసుకురావడం జరిగింది. సో ఇట్ హ్యాస్ కెప్ట్ సమ్ లిమిట్స్ ఆన్ వాల్యూమ్ అండ్ ప్రెషర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ దట్ కెన్ బీ ఇంజెక్టెడ్ అండర్ గ్రౌండ్. సో అండర్ గ్రౌండ్ ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారు కదా, సో ఎంత వాల్యూమ్లో ఎంత ప్రెషర్లో ఇంజెక్ట్ చేయాలి అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో రియల్ టైమ్ సెస్మిక్ మానిటరింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేసింది అనమాట టు డిటెక్ట్ ది ఎర్లీ ట్రెమర్స్. ఓకే, టు ఐడెంటిఫై అండ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. అండ్ ఆల్సో డ్యామ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ని కూడా డెవలప్ చేయడం జరిగిందనమాట. సో డ్యామ్ రెగ్యులేషన్స్, డ్యామ్లో ఎంత మనము వాటర్ పిక్ చేయాలి, వాటర్ ఎంత ఎంటీ చేయాలి, ఇవన్నీ రెగ్యులేషన్స్ని కూడా తీసుకొచ్చింది అనమాట టు ప్రివెంట్ ది అబ్రప్ట్ స్ట్రెస్ చేంజెస్ ఆన్ ది ఎర్త్ క్రస్ట్. ఓకే, సో అబ్రప్ట్ చేంజెస్ వల్ల ఎర్త్ క్రస్ట్లో మనకి ఫాల్స్ డెవలప్ అయ్యి మనకు ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ డన్ హజార్డ్ మ్యాపింగ్. సో ఏవైతే రిస్క్ జోన్స్ ఉంటాయో వాటన్నిటిని మ్యాపింగ్ చేసి సో వల్నరబుల్ పాపులేషన్ అక్కడ పెట్టకుండా, ఓకే, పీపుల్ని మోర్ వల్నరబుల్గా హజార్డ్ ప్రోన్గా మార్చకుండా చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ స్టడీయింగ్ దిస్ పర్టికులర్ రిస్క్ జోన్ బేస్డ్ ఆన్ ది హజార్డ్ మ్యాపింగ్. అండ్ ఆల్సో వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఇస్ ఇట్ ఈస్ కొలాబరేటింగ్ విత్ సైంటిస్ట్ విత్ ద రెగ్యులేటర్స్ అనమాట. సో ఒకవైపు సైంటిస్ట్, ఇంకోవైపు రెగ్యులేటర్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్కడ యుఎస్జిఎస్ అని ఒక ఏజెన్సీ ఉంటుంది, యుఎస్ జియోలాజికల్ సర్వే. ఓకే, సో ఇట్ ఈస్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు గైడ్ ద పాలసీస్ అకార్డింగ్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసేటప్పుడు ఎర్త్క్వేక్ అసెస్మెంట్ అనేది ప్రాపర్గా చేయొచ్చు ఇఫ్ దిస్ పర్టికులర్ కోఆర్డినేషన్ ఇస్ దేర్. సో ఇలాంటి స్టెప్స్ అనేది తీసుకుందనమాట యుఎస్ఏ. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ లైక్ ఇండియా అది కూడా ఫేస్ చేస్తున్నప్పటికీ ఇట్ హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ స్టెప్స్. సో మరి ఇండియా ఏం నేర్చుకోవచ్చు అక్కడ నుంచి? వాట్ కెన్ ఇండియా అడాప్ట్ ఫ్రమ్ యుఎస్ఏ మోడల్? ఒకటి వచ్చేసి మనము డ్యామ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ ఏవైతే యుఎస్ఏ తీసుకొచ్చిందో అలాంటివి మనం తీసుకురావచ్చు. సో రెగ్యులేషన్స్ నీడెడ్ టు బీ బాట్ విత్ రెస్పెక్ట్ టు డ్యామ్ రిజర్వాయర్ ఫిల్లింగ్కి సంబంధించి ఎంప్టింగ్ రేట్స్, ఎంత వాల్యూమ్లో మనం ఎంప్టీ చేయాలి, ఎంత ప్రెషర్తో మనము ఎంప్టీ చేయాలి అనేది కూడా సో రెగ్యులేషన్స్ని తీసుకురావాలన్నమాట. ఓకే, సో ఇంకొకటి ఏం చేయొచ్చు అని అంటే వీ కెన్ కమ్ అప్ విత్ ద నేషనల్ సెస్మిక్ జోన్ రిస్క్ మ్యాపింగ్. వల్నరబుల్ జోన్స్ని ఎలా మ్యాపింగ్ చేసిందో యుఎస్ఏ, ఇన్ ద సేమ్ వే వీ కెన్ ఆల్సో అడాప్ట్ ద సేమ్ థింగ్. ఓకే,
అండ్ రియల్ టైమ్ సెస్మిక్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. సో వీ నీడ్ టు ఇన్స్టాల్ ది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మెయిన్లీ లార్జ్ డ్యామ్స్ దగ్గర, మైనింగ్ ఏరియాస్ దగ్గర, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ జోన్స్లో మనం ఈ పర్టిక్యులర్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ని మనము ఓకే డిప్లాయ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ని ప్రాపర్గా చేయాలి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చే ముందు అసెస్మెంట్స్ని ప్రాపర్గా చేసుకుంటేనే ఫ్యూచర్లో రిస్క్ అనేది తగ్గుతుందన్నమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనకి హ్యూమన్ కాసెస్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటాం అదర్ దాన్ ది న్యాచురల్ కాసెస్. అండ్ వీ నీడ్ టు స్ట్రెంగ్థెన్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్. సో ఎలా అయితే యుఎస్ రీసెర్చర్స్ని అండ్ ఆల్సో ది అడ్మినిస్ట్రేటర్స్ని కొలాబరేట్ చేస్తుందో అలానే మన యొక్క జియాలజిస్ట్ని, హైడ్రాలజిస్ట్ని, ఇంజనీర్స్ని, పాలసీ మేకర్స్ వీళ్ళందరినీ కొలాబరేట్ చేయాలి సో దట్ దే కెన్ కమ్ అప్ విత్ అ రీజియన్ స్పెసిఫిక్ సేఫ్టీ స్టాండర్డ్స్. అండ్ ఆల్సో పబ్లిక్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పీపుల్లో అవేర్నెస్ తీసుకురావాలి అండ్ వీ హ్యావ్ టు మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. లోకల్ పాపులేషన్కి డెసిషన్స్ అందేలాగా చూసుకోవాలి సో దట్ దే కెన్ రెస్పాన్స్ టు ద ప్రోటోకాల్స్, రైట్? సో ఇవన్నీ స్టెప్స్ని మనం తీసుకుంటే వీ కెన్ యాక్చువల్లీ అవాయిడ్ అండ్ వీ కెన్ డిక్రీజ్ ద రిస్క్ విత్ రెస్పెక్ట్ టు anthropogenic earthquakes అనమాట. ఓకే, now let's go to another article. So let's understand the article, the next one. FTA's heart, the promise of global capacity centers అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ యూకే అండ్ ఇండియా. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మనకి గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అనే ఒక టర్మ్ని మెన్షన్ చేశారు. ఫస్ట్ నేను అది ఏంతో చెప్తాను, దెన్ విల్ గెట్ ఇన్ టు ది ఆర్టికల్. ఓకే, దీన్ని మనం ఏమంటాం, ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ని మనం ఏమంటాం అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటాం, లేదా క్యాప్టివ్ సెంటర్స్ అని కూడా అంటాం అనమాట. సో మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే దే విల్ సెటప్ సమ్ ఆఫ్ షోర్ యూనిట్స్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా, సో వేరే కంట్రీ యొక్క మల్టీనేషనల్ కంపెనీ కొన్ని ఆఫ్ షోర్ యూనిట్స్ని సెటప్ చేస్తుంది అనమాట. సో ఆ పర్టికులర్ మల్టీనేషనల్ కంపెనీ యొక్క కొన్ని క్రిటికల్ బిజినెస్ ఫంక్షన్స్ని ఈ పర్టిక్యులర్ ఏదైతే ఒకే కంట్రీలో వాళ్ళు ఆఫ్ షోర్ యూనిట్స్ని సెటప్ చేస్తున్నారో ఆ పర్టికులర్ కంట్రీలో డిఫరెంట్ ఎంప్లాయీస్ హ్యాండిల్ చేస్తారనమాట. ఓకే, సో బేసికలీ ఈ యూనిట్స్ని కూడా మేనేజ్ చేసేది ఆ పేరెంట్ కంపెనీయే. ఓకే, సో దట్స్ వై ఇట్ క్యాన్ బీ సర్వ్డ్ యాజ్ అ ఇంటర్నల్ హబ్స్ ఫర్ వేరియస్ టాస్క్ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ అ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఒక టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ అనుకోండి. ఇప్పుడు నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికా బ్యాంక్ ఉంది, అమెరికాలో ఒక బ్యాంక్ ఉంది అనుకుందాం, లేదా ఒక అమెరికా యొక్క ఒక ఎంఎన్సీ కంపెనీ అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సో అమెరికాలో కాకుండా ఐటీ ఆపరేషన్స్ని వేరే కంట్రీలో సెటప్ చేద్దాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని మనం లొకేషన్గా చూస్ చేసుకుంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ తక్కువ కాస్ట్లోనే దొరుకుతారు. అండ్ ఆల్సో స్కిల్డ్ క్రిటికల్ టాస్క్లు ఏవైతే ఉంటాయో అవి ఈజీగా మనం తక్కువ కాస్ట్లోనే మనం కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సో బెంగళూరులో ఒక పర్టికులర్ ఈ జీసీసీని సెటప్ చేశారు అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ఎన్ ఆఫ్ షోర్ యూనిట్ కదా, అమెరికన్ బ్యాంక్ అయినప్పటికీ ఆర్ అమెరికన్ ఎంఎన్సీ అయినప్పటికీ దే విల్ సెటప్ దర్ ఆఫీస్ ఇన్ బెంగళూరు. ఈ బెంగళూరులో సెటప్ చేసిన ఆఫీస్నే మనం గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అని అంటాం. ఓకే, సో ఈ పర్టికులర్ బెంగళూరులో సెటప్ చేసిన ఈ జీసీసీ ఏం హ్యాండిల్ చేస్తుంది అని అంటే ఆ కంపెనీ యొక్క ఆపరేషన్స్, ఐటీ ఆపరేషన్స్ అండ్ ఆల్సో కస్టమర్ సర్వీస్ యొక్క పనులు ఏవైతే ఉంటాయో వాటిని, ఓకే, లీగల్ కంప్లైన్సెస్ని కానీ డేటా అనలిటిక్స్ కానీ ఇలాంటి వర్క్స్ని చూసుకుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ జీసీసీ. సో జీసీసీలో ఎలాంటి వర్క్స్ ఉంటాయి, మెయిన్లీ ఐటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఫైనాన్సింగ్, అకౌంటింగ్, ఓకే, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఓకే, ఇలాంటి టాస్క్లు అనేవి ఉంటాయన్నమాట. సో అసలు జీసీసీస్ని కంపెనీస్ ఎందుకు సెటప్ చేస్తారు అని అంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ తక్కువ కాస్ట్లో దొరుకుతూ ఉంటారు, అది వన్ రీజన్. అండ్ ఆల్సో దే వాంట్ టు గెట్ యాక్సెస్ టు ది టాలెంట్, ఎస్పెషలీ మనకు స్టెమ్ ఏరియాస్లో, టెక్నాలజికల్ సెక్టర్స్లో, ఐటీ ఇండస్ట్రీస్లో మనకి టాలెంట్ అనేది అవసరం అనమాట. అండ్ ఎవ్రీ మల్టీనేషనల్ కంపెనీ రిక్వైర్స్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ ఆల్సో టైమ్ జోన్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వేరే కంట్రీస్లో యూనిట్స్ని పెట్టినప్పుడు అక్కడ కూడా వర్కింగ్ అనేది మనకి సైకిల్స్లో జరుగుతూ ఉంటుంది. 24 hours ఏంటంటే వాళ్ళ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ వై ద కంపెనీస్ సెటప్ దిస్ పర్టికులర్ జీసీసీస్. ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ ఇది అని అంటే డెఫినెట్లీ ఇండియా హోస్ ఆల్మోస్ట్ 1600+ జీసీసీస్ అనమాట. ఆల్మోస్ట్ దీస్ ఆర్ సర్వింగ్ Fortune 500 కంపెనీస్ ఓన్లీ. సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే ఇన్ ద సిటీస్ లైక్ బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, ఓకే, ఇలాంటి
ప్లేసెస్లో మనకి జీసీసీస్ అనేవి దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ గ్లోబల్ హబ్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఇండియా ఇస్ పాపులర్ ఎందుకు అని అంటే ఇండియాలో మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఉంటారు, ఐటీ ఎక్స్పర్టీస్ ఉన్న వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉంటారు, ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో దట్స్ ది రీజన్ ఇండియా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇట్. ఓకే, ఇండియాలో జీసీస్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అనమాట. అయితే జీసీసీస్ అంటే ఏంటో నేను చెప్పాను. సో ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు ఇది ఎక్కడ ఇంపార్టెంట్ అవుతుంది అని అంటే GS2లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్తో ఇండియా UK రిలేషన్స్తో మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ ది టాపిక్ నౌ. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా UK ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? ఓకే, ఒకవేళ సైన్ చేసుకుంటే సో ఇట్ ఈస్ గెటింగ్ అడ్వాన్స్డ్, అంటే సైన్ చేసుకుంటారు త్వరలోనే. సో ఈ సైన్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుందనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎకానమిక్ అలైన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఎకానమిక్ అలైన్మెంట్ అంటే ఏంటి? ఇండియా కెన్ ఎన్హాన్స్ ఇట్స్ రోల్ ఇన్ రీషేపింగ్ ద గ్లోబల్ ట్రేడ్. ఓకే, బేసిక్గా మనకి దేర్ ఈజ్ అ వొలటైలిటీ ఇన్ ద గ్లోబల్ మార్కెట్, రైట్? సో ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ని చూస్తున్నాం. ఇలాంటి టైంలో మనం ఇలాంటి ట్రేడ్ అగ్రిమెంట్ని సైన్ చేసుకోవడం వల్ల మన రోల్ని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఎకానమిక్ స్పియర్లో. ఓకే, ఏంటంటే ఇట్ రిఫ్లెక్ట్స్ డీపెనింగ్ ద పోస్ట్ బ్రెక్సిట్ ఎంగేజ్మెంట్ మెయిన్లీ ఇండియాకి UK మధ్యలో. సో ఇది ఫస్ట్ ఇంపార్టెన్స్. సెకండ్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనము మన యొక్క ట్రేడ్ ఎక్స్పాన్షన్ పొటెన్షియల్ని కూడా పెంచుకోవచ్చు. సో UK అనేది 4th లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అనమాట ఇండియాకి. ఓకే, అండ్ ఆల్సో ఇండియా ఈజ్ UK's 11th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. కాబట్టి ఇద్దరి మధ్యలో ట్రేడ్ బాగుంది కాబట్టి దట్ విల్ బి ఫర్దర్ ఎన్హాన్స్డ్ అనమాట. ఓకే, సో మెయిన్లీ వీళ్ళు ఏంటంటే 2030 కల్లా దే వాంట్ టు బైలేటరల్ ట్రేడ్ని డబుల్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విల్ హెల్ప్ ఫర్ దాట్. అండ్ ఆల్సో దే వాంట్ టు స్ట్రెంథన్ ద మార్కెట్ యాక్సెస్ బిట్వీన్ బోత్ ద నేషన్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ని కూడా పెంచాలనుకుంటున్నారు. సో దానివల్ల కూడా మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ని పెంచడానికి కూడా ఈ పర్టికులర్ FTA అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఇట్ ప్రొవైడ్స్ ఫర్ జీరో డ్యూటీ యాక్సెస్ అనమాట. 99% ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీద డ్యూటీ అనేది పడదు. ఇప్పుడు FTA సైన్ చేసుకోవడం వల్ల లైక్ టెక్స్టైల్స్, అపరల్స్, లెదర్స్, ఫుట్వేర్, మెరీన్ ప్రోడక్ట్స్ పంపిస్తూ ఉంటాం, స్పోర్ట్స్ గూడ్స్ని పంపిస్తూ ఉంటాం, టాయ్స్ని, జ్యువెలరీ అండ్ జమ్స్, ఓకే, ఆటో పార్ట్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఇలా ఏది పంపించినా మనకి డ్యూటీ అనేది పడదు. 99% ఆఫ్ ద గూడ్స్కి పడదన్నమాట. ఓకే, అండ్ టారిఫ్ కన్సెషన్స్ అనేవి దొరుకుతాయి మనకి. మెయిన్లీ మనకి టారిఫ్ కన్సెషన్స్ ఎక్కడ దొరుకుతాయి? ఆటోమొబైల్ సెక్టార్లో. ఓకే, సో దట్ విల్ బి అ వెరీ గ్రేట్ థింగ్ ఫర్ అస్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కిల్డ్ లేబర్ మొబిలిటీ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 100 న్యూ యాన్యువల్ వీసాస్ని మనం ప్రతి ఇయర్ యాడ్ చేసుకోవచ్చు. మెయిన్లీ IT సెక్టార్లో, హెల్త్ సెక్టార్లో మన పీపుల్ అక్కడికి వెళ్ళొచ్చు. పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ అండ్ కాంటాక్ట్స్ అనేవి జరుగుతాయి అనమాట. అండ్ ఆల్సో సోషల్ సెక్యూరిటీ రిలీఫ్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో బై సైనింగ్ అగ్రిమెంట్ దట్ ఈస్ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అనే అగ్రిమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో DCCA అంటే డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అగ్రిమెంట్. దీన్ని సైన్ చేసుకోవడం వల్ల సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ అనేవి చేసుకోవచ్చు బిట్వీన్ బోత్ ద కంట్రీస్. అండ్ ఆల్సో ప్రొఫెషనల్ మొబిలిటీని పెంచుకోవచ్చు, ఎకానమిక్ పార్టిసిపేషన్ని కూడా పెంచుకోవచ్చు. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వీటన్నిటిని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. అయితే నేను ఏం చెప్పాను, ఇన్ జనరల్ మనకి FTA అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్పాను. అయితే ఈ ఆర్టికల్లో మెయిన్లీ మనకి GCCs మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సో GCCs అనేవి ఇండియా లీడర్షిప్లో వెరీ ఇంపార్టెంట్. ఇండియాస్ లీడర్షిప్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ నేను చెప్పాను ఇండియా ఈజ్ హోస్టింగ్ ఆల్మోస్ట్ 1500 GCCs అనమాట. దీంట్లో మనకు ఆల్మోస్ట్ మన పాపులేషన్లో 1.9 మిలియన్ పీపుల్ ఎంప్లాయ్ అయ్యి ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 19 lakh పీపుల్ ఎంప్లాయీ అయ్యి ఉన్నారనమాట. ఓకే, మెయిన్లీ ఈ సెంటర్స్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజిటల్ ఇన్నోవేషన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లాంటి సర్వీసెస్ని మనం మెయిన్లీ Fortune 500 కంపెనీస్లో చాలా కంపెనీస్కి అందిస్తున్నామని చెప్పాను. ఓకే, సో అండ్ వీఆర్ ప్రొవైడింగ్ సమ్ సపోర్ట్ సర్వీస్ ఆల్సో. ఓకే, సో డెఫినెట్లీ ఇండియా అనేది ఇట్ ఈస్ బీయింగ్ అ లీడర్ ఆఫ్ దిస్ పర్టికులర్ GCCs కాబట్టి ఈ FTA సైన్ చేసుకోవడం వల్ల కూడా వీటిని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ UK ఈస్ టెలింగ్ దట్ UK ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ యాక్సెసింగ్ అవర్ ఇండియాస్ డిజిటల్ వర్క్ ఫోర్స్. అంటే వాళ్ళు GCCsని సెటప్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. UK ఈస్ టెలింగ్ దట్ త్రూ దిస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ GCCs ఏవైతే ఉంటాయో వాటిని మేము ఇండియాలో సెటప్ చేస్తాం.
దానివల్ల మేము కూడా మీ యొక్క టాలెంట్ ఫోర్స్ని మనం యూజ్ చేసుకుంటాము అండ్ మీకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తాము. మెయిన్లీ మన దగ్గర ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, మన వాళ్ళకి వర్క్ దొరుకుతుంది అనమాట. ఓకే, సో ఏంటంటే ఇండియాలో ఉన్న జీసీసీస్ ఏవైతే ఉంటాయో దే విల్ గెయిన్ ద స్మూతర్ మార్కెట్ యాక్సెస్, ఐపీ రైట్స్ అలైన్మెంట్ అనేది జరుగుతుంది, డేటా స్టాండర్డ్స్ హార్మోనైజ్ అవుతాయి, టాలెంట్ మొబిలిటీ అనేది ఉంటుంది. సో ఇలా మన జీసీసీస్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది లింక్ అయి ఉందన్నమాట. ఓకే, కానీ మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే జీసీసీస్కి సంబంధించి మన దగ్గర ప్రాపర్ నేషనల్ పాలసీ అనేది లేదు జీసీసీస్కి సంబంధించి. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. అండ్ ఆల్సో దీంట్లో ఉన్న ట్యాక్సేషన్స్కి సంబంధించి, లేబర్ లాస్కి సంబంధించి, డేటా లోకలైజేషన్స్కి సంబంధించి లాట్ ఆఫ్ అంబిగ్విటీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డిబేట్ దెర్ ఈస్ అ డిబేట్ దట్ ఈస్ కంటిన్యూయింగ్ ఓవర్ ద నీడ్ ఫర్ ద సెంట్రలైజ్డ్ అండ్ ది స్టేట్ స్పెసిఫిక్ పాలసీ అప్రోచెస్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు జీసీసీస్. కాబట్టి మనం ఒక స్టేట్ స్పెసిఫిక్ కానీ సెంట్రలైజ్డ్ పాలసీస్ని కానీ మనం తీసుకురావాలి. ఓకే, సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అ క్లియర్ అండ్ కోఆర్డినేటెడ్ పాలసీ ఫర్ ద జీసీసీ గ్రోత్. జీసీసీ గ్రోత్ కోసం మనం ఒక నేషనల్ పాలసీని, కోఆర్డినేటెడ్ పాలసీస్ని తీసుకురావాలి. అండ్ ఆల్సో ఎఫ్టీఎస్ని మనము దేనికి యూజ్ చేసుకోవాలంటే టు స్కిల్, ఓకే, టు ప్రమోట్ స్కిల్లింగ్, ఇంక్లూజన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి మనం ఎఫ్టీఎస్ని యూజ్ చేసుకోవచ్చు, మెయిన్లీ ఇన్ ద జీసీసీ స్పేస్. అండ్ ఆల్సో వీ నీడ్ టు లెవరేజ్ ద ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్. మెయిన్లీ మనము నాస్కమ్, ఓకే, ఇన్వెస్ట్ యూపీ, యూకే ఐబీసీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము కొలాబరేట్ చేసుకోవాలి. దీనివల్ల మనము మన యొక్క పొటెన్షియల్ని మనము గ్రాప్ చేసుకోవచ్చు, రైట్? సో దిస్ ఈజ్ అనదర్ ఆర్టికల్. నవ్ లెట్స్ గో టు అనదర్ వన్. So let us look at the next news article. New deep sea mining rules lack consensus despite pressure from the USA అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ మీకు బేసిక్గా అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్ అర్థం అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఆర్ గ్లోబల్ కామన్స్. గ్లోబల్ కామన్స్ అంటే ఏంటో చూద్దాం. సో గ్లోబల్ కామన్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద డొమైన్స్, ఓకే, దీస్ ఆర్ ద రిసోర్స్ డొమైన్స్ దట్ లై అవుట్సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎనీ కంట్రీ. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవుటర్ స్పేస్ ఉంటుంది. ఈ అవుటర్ స్పేస్ అనేది మనకు అవసరం, అన్ని కంట్రీస్కి అవసరమే. కానీ ఇది ఒక కంట్రీ యొక్క జ్యూరిస్డిక్షన్లో రాదు. అంటే అవుటర్ స్పేస్ మొత్తం ఇండియాదా అంటే కాదు, అవుటర్ స్పేస్ మొత్తం యుఎస్ఏదా అంటే కాదు, అవుటర్ స్పేస్ మొత్తం చైనాదా అంటే కాదు. అలా మనకి ఏవైతే మన జ్యూరిస్డిక్షన్లో రావో యట్ అవి మనకు అవసరము, వాటిని మనం గ్లోబల్ కామన్స్ అంటాం. అలా మెయిన్లీ మనం మేజర్లీ 4 గ్లోబల్ కామన్స్ని మనం డిరైవ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి హై సీస్. ఓకే, అంటే యుఎన్ క్లాస్ ప్రకారం ప్రతి కంట్రీ బార్డర్ నుంచి ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ ఉంటుంది, దాన్ని దాటి వెళ్తే మనకి హై సీస్ అనేవి వస్తాయి. ఓకే, దాంట్లోనే మెయిన్లీ మనకి ఈ పర్టిక్యులర్ డీప్ సీ మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ అ గ్లోబల్ కామన్. హై సీస్ అనేది ఒక గ్లోబల్ కామన్. నెక్స్ట్ నేను చెప్పినట్టు అవుటర్ స్పేస్ ఇస్ అనదర్ గ్లోబల్ కామన్. ఇంకొకటి అంటార్క్టికా రీజన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అనదర్ గ్లోబల్ కామన్. అవుటర్ స్పేస్ ఏదైతే ఉంటుందో అది, అండ్ ఆల్సో అట్మాస్ఫియర్. దీస్ ఆర్ ద 4 బ్రాడ్ గ్లోబల్ కామన్స్ అనమాట. అయితే ఈ డీప్ సీ బెడ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ ఏరియా అండర్ ద యుఎన్ క్లాస్. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ కిందకి వస్తుందన్నమాట. ఈ డీప్ మైనింగ్ ఏదైతే ఉంటుందో లేదా ఈ హై సీ ఏరియాలో డీప్ మైనింగ్ చేయాలి అన్న ఈ డీప్ సీ బెడ్ ఏదైతే ఉంటుందో ఈ డీప్ సీ బెడ్ మొత్తం యుఎన్ క్లాస్ కిందకి వస్తుందన్నమాట. ఇట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ కామన్. ఈ హై సీస్ అనే కాదు, సో వీ కెన్ కాల్ ఈవెన్ ద డీప్ సీ బెడ్ యాజ్ అ గ్లోబల్ కామన్ విచ్ కమ్స్ అండర్ ద యుఎన్ క్లాస్ అనమాట. ఓకే, సో కాబట్టి ఈ పర్టిక్యులర్ సీబెడ్లో మనం ఏదైనా యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయాలి అన్న దీస్ విల్ బీ యాక్చువల్లీ రెగ్యులేటెడ్ బై ది ఇంటర్నేషనల్ లా. బేసికల్లీ దీనికోసం ఐఎస్ఏని మనం సెటప్ చేసాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద సీబెడ్ అథారిటీ అనమాట. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని అంటాం. దిస్ ఈజ్ అండర్ ద యుఎన్ క్లాస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అంటే ఏంటి? యుఎన్ క్లాస్లో యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ ప్రకారం అండర్ దిస్ యుఎన్ క్లాస్ కోస్టల్ స్టేట్స్ అయితే ఏవైతే ఉంటాయంటే కోస్టల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని సావరెన్ రైట్స్ అనేవి ఉంటాయన్నమాట. మెయిన్లీ వాళ్ళ బార్డర్ నుంచి 200 నాటికల్ మైల్స్ దూరం ఉన్న ప్రాంతం వరకు వాళ్ళ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అనేది ఉంటుంది ఫ్రమ్ దేర్ కోస్టల్ లైన్. బియాండ్ దిస్ పర్టికులర్ 200 కోస్టల్ లైన్, ఓకే, ఈ 200 నాటికల్ మైల్స్ దాటి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ బార్డర్,
ఇది బార్డర్ అనుకోండి, ఇక్కడ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు మాత్రమే మనకి ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ ఉంటుంది. దీన్ని దాటి వెళ్తే దిస్ ఈజ్ నాట్ అండర్ దట్ పర్టికులర్ కంట్రీ, ఆ కంట్రీ యొక్క జూరిస్డిక్షన్లోకి రాదు. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ దిస్ పర్టికులర్ ఏరియా ఆల్సో యాజ్ అ గ్లోబల్ కామన్ అనమాట. అండ్ ఆల్సో మనకి బేసిక్గా మన అవుటర్ స్పేస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్సో నాట్ అండర్ అవర్ జూరిస్డిక్షన్, రైట్? కాబట్టి వీటన్నిటిని మనం గ్లోబల్ కామన్స్ అని అంటాం అనమాట. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెయిన్లీ మనకి డీప్ సీ బెడ్ అండ్ డీప్ సీ మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు. డీప్ సీ మైనింగ్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెయిన్లీ అక్కడ మనకి ఓషానిక్ ఫ్లోర్లో పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అనేవి దొరుకుతాయి. ఓకే, దీస్ ఆర్ ద మినరల్ రిచ్ రీజన్స్ అనమాట. కోబాల్ట్ కానీ, నికిల్ కానీ, మ్యాంగనీస్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఆ ఏరియాలో. ఈ పర్టికులర్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్స్, ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ కోసం మనకి ఇవన్నీ, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ కోసం, వీటన్నిటి కోసం మనకి ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇవన్నీ సెక్టార్స్ ఏంటి? దీస్ ఆర్ ది ఎమర్జింగ్ సెక్టార్స్. కాబట్టి ప్రతి కంట్రీకి డీప్ సీ మైనింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. సో దానికోసం ఒక సెట్ ఆఫ్ రూల్స్ని మనం ఫ్రేమ్ చేయాలనుకుంటున్నాం అండర్ దిస్ సీబెడ్ అథారిటీ. కానీ గ్లోబల్ కన్సెన్సస్ అనేది లేదనమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. అయితే మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఈ పర్టికులర్ ఈ సీ మైనింగ్ని మనం రెగ్యులేట్ చేయడానికి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీని యుఎన్ క్లాస్ కింద క్రియేట్ చేసామన్నమాట. దీని యొక్క మ్యాండేట్ ఏంటంటే ఇట్ విల్ రెగ్యులేట్ ద మినరల్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఈ పర్టికులర్ ద ఏరియా అని అంటాం దీన్ని. ఇన్ దిస్ పర్టికులర్ ద ఏరియాలో ఏదైనా యాక్టివిటీస్ చేయాలి అన్నా సో దిస్ పర్టికులర్ ఐఎస్ఏ విల్ రెగ్యులేట్ అనమాట. ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ ఎన్ష్యూర్ ది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా. ఓకే, అయితే దీంట్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. దిస్ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ 36 మెంబర్ స్టేట్. అయితే ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏంటంటే ద కరెంట్ ఇష్యూ ఇస్ ఈ ఐఎస్ఏ 36 మెంబర్ నేషన్స్తో కొన్ని కన్సెన్సస్ ఓరియంటెడ్ డెసిషన్ మేకింగ్ తీసుకుందాము అని అంటే ఒక కామన్ ప్రోటోకాల్ని లేదా గైడ్లైన్స్ని సెటప్ చేయలేకపోతున్నారు విత్ రెస్పెక్ట్ టు మైనింగ్ అనమాట. ఓకే, మైనింగ్ కోడ్ని డెవలప్ చేయలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైనలైజ్ అ మైనింగ్ కోడ్. ఇయర్స్ నుంచి నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి, మెయిన్లీ ఎన్వైరన్మెంటల్ సేఫ్ గార్డ్స్ మీద, ఈక్విటబుల్ బెనిఫిట్ షేరింగ్ మీద, మానిటరింగ్ మెకానిజమ్స్ మీద ఇయర్స్ టుగెదర్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, కానీ మనం ఒక కన్సెన్సస్కి రాలేకపోతున్నాం అనమాట. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెయిన్లీ మనకి లీగల్ టెన్షన్స్ అండ్ ఫ్యూ పొలిటికల్ టెన్షన్స్ మెయిన్లీ ఫ్రమ్ ద యుఎస్ నుంచి మనకి ఏం థ్రెట్స్ ఉన్నాయనేది మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యుఎస్ అనేది యుఎన్ క్లాస్ని రాటిఫై చేయలేదన్నమాట. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తున్నారు అని అంటే ఈ డీప్ సీ మైనింగ్ అనేది చేయడానికి లాట్ ఆఫ్ పర్మిషన్స్ ఇస్తున్నారు. హీఈస్ ఫాస్ట్ ట్రాకింగ్ ద పర్మిట్స్ అనమాట. సో ఏం చెప్తున్నారు, 1980s మేము ఒక డొమెస్టిక్ లాని చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పేసి ఆ చట్టం ప్రకారం నేను పర్మిషన్స్ ఇస్తానని చెప్పేసి అందరికీ పర్మిషన్స్ ఇస్తున్నారు మైనింగ్ కోసం. సో దిస్ ఈజ్ అగేన్స్ట్ దిస్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. సో వీళ్ళ యొక్క ప్రోటోకాల్స్కి అగేన్స్ట్గా వెళ్ళిపోతున్నారనమాట. సో దిస్ ఈజ్ అండర్మైనింగ్ ది ఐడియా ఆఫ్ మల్టీలాటరలిజం. ఒక కన్సెన్సస్ ఓరియంటెడ్ డెసిషన్ తీసుకురావాలి, కానీ హీస్ టేకింగ్ హిజ్ ఓన్ స్టాండ్స్ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ మనకి ఇదొక కన్సర్న్, దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే దిస్ విల్ కాజ్ సమ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఆల్సో. ఎన్వైరన్మెంటలిస్టులు ఏమంటున్నారు అనంటే ఇంక్లూడింగ్ ద గ్రూప్స్ లైక్ గ్రీన్ పీస్ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా దే ఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, డీప్ సీ ఈకోసిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనము చాలా పూర్గా అండర్స్టాండ్ చేసుకుంటాం, వీటి గురించి మనకి ఎక్కువ అవేర్నెస్ అనేది లేదు. ఓకే, సో డెఫినెట్లీ మైనింగ్ చేస్తే ఈ ఏరియాస్లో దిస్ విల్ కాజ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. మెయిన్లీ అక్కడ ఉన్న యునిక్ మెరీన్ లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, ఈ డీప్ సీ మైనింగ్ వల్ల మనకి సెడిమెంట్ ప్లమ్స్, నాయిస్, టాక్సిన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. వీటి వల్ల ఓషియన్లో ఉన్న ఓషానిక్ ఫుడ్ చైన్స్ ఏవైతే ఉంటాయో దోస్ ఫుడ్ చైన్స్ విల్ గెట్ ఇంటరప్టెడ్ అనమాట. ఓకే, సో చిలీ లాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో సౌత్ అమెరికాలో దెర్ ఇస్ అ కంట్రీ లైక్ చిలీ. ఈ చిలీ లాంటి కంట్రీస్ ఏం చెప్తున్నాయంటే యాజ్ పర్ ది ఆర్టికల్ దే ఆర్ కాలింగ్ ఫర్ ఎ మొరాటోరియం అని అంటే ఏంటి? సో బేసిక్గా మైనింగ్ యాక్టివిటీస్కి స్టాప్ చెప్పండి కొన్ని రోజులు, అంటిల్ అ సాలిడ్ ఈక్విటబుల్ ప్రొటెక్టివ్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చేంత వరకు. సో ప్లీజ్ ఇంపోజ్ అ మారటోరియం ఆన్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ అని చెప్పేసి చిలీ లాంటి కంట్రీస్ చెప్తున్నాయి అనమాట.
అయితే మనకి కన్సెన్సస్ రాకపోవడానికి కారణాలు ఏంటి? సో దెర్ ఇస్ అ గ్లోబల్ డివైడ్. అంటే ప్రాపర్ ఈ పర్టిక్యులర్ ఇష్యూ మీద ఒక కామన్ స్టాండ్స్ అనేది లేదు, ఒక కామన్ స్టాండ్ అనేది మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. సో దెర్ ఆర్ ప్రో మైనింగ్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ మైనింగ్కి సపోర్ట్ చేస్తున్నాయి. దెర్ ఆర్ యాంటీ మైనింగ్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ యాంటీ మైనింగ్ స్టేట్స్ ఉన్నాయి, అంటే మైనింగ్ని సపోర్ట్ చేయట్లేదు. ఓకే, వీళ్ళు ఏమంటున్నారు, ప్రో మైనింగ్ స్టేట్స్ ఏమంటున్నారు అంటే దే ఆర్గ్యూ ఫర్ మినరల్ సెక్యూరిటీ. మినరల్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అవ్వాలి అంటే మనకి సెమీ కండక్టర్స్, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా అవసరం. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ మనకు అవసరం బ్యాటరీ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయాలన్నా, రేపు పొద్దున క్రిటికల్ సెక్టర్ డెవలప్మెంట్ చేయాలన్నా అని చెప్పేసి ప్రో మైనింగ్ కంట్రీస్ అంటున్నాయి. మరి యాంటీ మైనింగ్ స్టేట్స్ ఏమంటున్నాయి అంటే దిస్ విల్ లీడ్ టు ఎకలాజికల్ డిజాస్టర్. బెనిఫిట్ షేరింగ్ అనేది ఈక్వల్గా అవ్వట్లేదు. ఇప్పుడు ట్రంప్ యూనిలేటరల్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఇలాంటివి దిస్ విల్ క్రియేట్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్, దిస్ విల్ క్రియేట్ ఇన్ఈక్విటబుల్ బెనిఫిట్ షేరింగ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇలా మనకి గ్లోబల్ డివైడ్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల సో దిస్ ఇస్ స్టాలింగ్ ది కన్సెన్సస్ అనమాట అండర్ దిస్ పర్టికులర్ ఐఎస్ఏ. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ అని చెప్పొచ్చు, రైట్? ఈ ఆర్టికల్లో మెయిన్లీ దే ఆర్ షెడింగ్ లైట్ ఆన్ ద గ్లోబల్ ఇంపేస్ ఎట్ ది ఐఎస్ఏ, మెయిన్లీ డీప్ సీ మైనింగ్ రెగ్యులేషన్ మీద, అండ్ ఇట్ ఈస్ స్పాట్లైటింగ్ ద బ్రాడర్ ఛాలెంజ్ ఆఫ్ గవర్నింగ్ ద గ్లోబల్ కామన్స్. మనకి గ్లోబల్ టెన్షన్స్, జియోపొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్నా కానీ, ఎకలాజికల్ కన్సర్న్స్ పెరుగుతున్నా కానీ ఒక కన్సెన్సస్కి రాలేకపోతున్నాం. సో దిస్ ఇష్యూ ఇస్ అండర్స్కోరింగ్ ద నీడ్ ఫర్ అన్ ఈక్విటబుల్ అండ్ సైన్స్ బేస్డ్ అండ్ లీగలీ బైండింగ్ ఫ్రేమ్వర్క్. మనకి ఒక ఈక్విటబుల్ అంటే బెనిఫిట్ షేరింగ్ అనేది ప్రాపర్ జరగాలి, ఒక సైన్స్ బేస్డ్ డెసిజన్ అనేది రావాలి, అండ్ ఆల్సో ఒక లీగలీ బైండింగ్ ఫ్రేమ్వర్క్ని మనం తీసుకురావాలి. మనం తీసుకొచ్చే ఫ్రేమ్వర్క్ ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై అవ్వాలి, మెయిన్లీ ఫర్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ద మెరీన్ రిసోర్స్. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ అని చెప్పొచ్చు, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇష్యూ. So let us look at few small articles. So Dhankar submits his resignation to president అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఆల్రెడీ మీరు న్యూస్ చూసే ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ హ్యాస్ resigned from his particular post. He has cited few health grounds on it, right? So Vice President of India is the second highest constitutional post మనకు తెలిసిందే after the president. ఈ పర్టికులర్ పోస్ట్ని మనము అండర్ ఆర్టికల్ 63 నుంచి అండర్ ఆర్టికల్ 71 వరకు మనకి వైస్ ప్రెసిడెంట్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఓకే, బేసిక్గా మనకి వైస్ ప్రెసిడెంట్ ఎలా ఎలక్ట్ అవుతారు, ఎలక్టరల్ కాలేజ్ త్రూ మనము ఆయనని ఎలక్ట్ చేసుకుంటాము. సో దిస్ కన్సిస్ట్ ఆఫ్ బేసిక్గా ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి డిఫరెన్స్ మీకు తెలియాలి. సో హిస్ ఎలక్టరల్ కాలేజ్ కన్సిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, అంటే లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ ద నామినేటెడ్ మెంబర్స్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇంక్లూడ్స్ ద నామినేటెడ్ మెంబర్స్ అనమాట. ఓకే, సో టు బి ఎలిజిబుల్ అ క్యాండిడేట్ మస్ట్ బి అ సిటిజన్ ఆఫ్ ఇండియా, 35+ years of age ఉండాలి, అండ్ he or she has to be qualified to be member of the రాజ్యసభ మెంబర్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా వాళ్ళకి ఉండాలన్నమాట. ఓకే, మెయిన్లీ వాళ్ళకి శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది, దే డ్రాస్ ద శాలరీ ఆఫ్ ద చైర్మన్. సో రాజ్యసభ చైర్మన్ ఉన్నందుకు గాను, రాజ్యసభకి చైర్మన్గా ఉన్నందుకు గాను దే రిసీవ్ ద శాలరీ అనమాట. ఓకే, రెసిగ్నేషన్ అండ్ రిమూవల్ గురించి మనం మెయిన్లీ ఆర్టికల్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వైస్ ప్రెసిడెంట్ కెన్ రిజైన్ బై రైటింగ్ అండర్ హిస్ హ్యాండ్ అడ్రెస్డ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఆర్టికల్ 67 clause A ప్రకారం సో రిజైన్ చేయాలి అనుకుంటే he need to give the resignation letter, he or she need to give the resignation letter to the president anamata. Same thing Jagdeep Dhankar has did. So removal is not through impeachment. Okay, so instead ఇక్కడ ఏంటంటే ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు. మెయిన్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనము స్వతహాగా ఆయన రిమూవ్ చేయాలి అనుకుంటే రాజ్యసభలో ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు. సో విచ్ ఇస్ పాస్డ్ బై, ఇఫ్ ఇట్ ఈస్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ఆల్ మెంబర్స్ అండ్ అగ్రీడ్ బై ద లోక్సభ, ఒక 14 days అడ్వాన్స్ నోటీస్ అనేది ఇస్తారు ఫర్ పాసింగ్ దిస్ పర్టికులర్ రెజల్యూషన్. ఓకే, 14 days అడ్వాన్స్ నోటీస్ తర్వాత రాజ్యసభలో పాస్ అయ్యి దాని తర్వాత మెజారిటీతో లోక్సభలో కూడా పాస్ అయితే హీల్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఆఫీస్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో మెన్షన్డ్ అండర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ ఆల్సో ఒకవేళ వేకెన్సీ ఉంటే ఎలక్షన్ అనేది 6 months లోపు కండక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. విత్ ఇన్ 6 months ఇట్ హ్యాస్ టు బీ కండక్టెడ్. ఓకే, సో ట్రై టు సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. I expect you people will answer in the comment box. With reference to the powers of Vice President of India, consider the following statements. He acts as the ex officio chairman of Rajya Sabha.
He can vote in case of tie in the Rajya Sabha. He can act as the president during a temporary vacancy in the office of the president. Try to answer by pausing the video in the comment box. Let me see how many of you will answer it. Now let's go to another article. So around 6% of PM internship offer recipients joint work అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కాబట్టి మనం PM ఇంటర్న్షిప్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ PM ఇంటర్న్షిప్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఎయిమ్స్ ఎట్ ప్రొవైడింగ్ 12 month ఇంటర్న్షిప్స్ అనమాట. ఎవరికి? మెయిన్లీ ఎవరైతే యూత్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్కి సంబంధించిన వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకి టాప్ 500 కంపెనీస్ ఇండియాలో ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఇస్తాము 12 months కోసం. ఓకే, సో ఇది ఎందుకు డిజైన్ చేశారు అని అంటే ఏదైతే అకాడమిక్ లెర్నింగ్కి ఇండస్ట్రీకి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ఈ PM ఇంటర్న్షిప్ స్కీమ్ని మనం తీసుకొచ్చాం. సో టార్గెట్ గ్రూప్ ఎవరు అని అంటే 21 నుంచి 24 years ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళు, ఎవరైతే ఇన్కమ్, సో ఎవరైతే హౌస్ హోల్డ్స్ నుంచి వస్తున్నారో లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్, ఆ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్కి ఇన్కమ్ లెస్ దెన్ 8 lakh per annum ఉండాలన్నమాట అది ఫినాన్షియల్ ఇయర్ 2023 to 2024. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు వాళ్ళ హౌస్ హోల్డ్స్లో. దెర్ షుడ్ బి నో గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో 10th 12th ITI, పాలిటెక్నిక్ అండ్ డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఉండాలన్నమాట. సో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ స్కిల్లింగ్ ఉంటుంది కాబట్టి దే హ్యావ్ టు బీ ఫ్రమ్ నాన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దే హ్యావ్ టు బీ అ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అనమాట. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి IITs నుంచి వచ్చిన వాళ్ళు, IIMs, ఓకే, NLUs నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ అర్హత అనేది ఉండదు. అండ్ ఆల్సో CA, MBA, MBBS చేసిన వాళ్ళకి కూడా, ఇలా ప్రొఫెషనల్ డిగ్రీస్ చేసిన వాళ్ళకి కూడా PM ఇంటర్న్షిప్లో ఎలిజిబిలిటీ అనేది ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, హౌస్ ప్యానెల్ రిపోర్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ టేబుల్డ్ ఇన్ లోక్సభ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ బిల్ ద్వారా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే దే వాంట్ టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఆఫ్ 1961. సో వీళ్ళు మెయిన్గా ఏం చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్లో ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఓకే, హార్డర్ కాంప్లికేషన్స్ ఉన్నాయో వాటిని సింప్లిఫై చేసి మోడర్నైజ్ చేద్దాం అనుకుంటున్నారనమాట. ఓకే, దే వాంట్ టు మోడర్నైజ్ ఇండియాస్ డైరెక్ట్ ట్యాక్స్ రీజిమ్. ఓకే, సో దీనికోసం ఒక సెలెక్ట్ కమిటీని తీసుకొచ్చారు. దిస్ వాజ్ లెడ్ బై బైజయంత్ పాండా. అయితే వాట్ ఆర్ ద కీ ప్రొవిజన్ which are recommended under it? So definition of the beneficial owner changed. సో బేసికలీ బెనిఫిషియల్ ఓనర్ అనే ఒక పర్టికులర్ పార్ట్ యొక్క డెఫినేషన్ని చేంజ్ చేశారు. ఇట్ నౌ ఇంక్లూడ్స్ ఇండివిజువల్స్ హూ డిరైవ్ బెనిఫిట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ద షేర్స్ డ్యూరింగ్ ద ట్యాక్స్ ఇయర్. సో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ షేర్స్ నుంచి బెనిఫిట్ అయినా వాళ్ళని మనం ఏమంటాము, వాళ్ళని ఏం కన్సిడర్ చేస్తామంటే ఇప్పటి నుంచి బెనిఫిషియల్ ఓనర్గానే కన్సిడర్ చేస్తామన్నమాట. డిడక్షన్ ప్రొవిజన్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేశాము. సో ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్ డిడక్షన్ వాజ్ రీఇన్స్టేటెడ్. సో బేసిక్గా నేను ఏం చేస్తాను అని అంటే, సో PDF విల్ బీ అప్లోడెడ్. ఈ ఒక్క ఆర్టికల్ని మీరు ఏం చేస్తారు అని అంటే, ఐ వాంట్ యూ పీపుల్ టు రీడ్ ది హైలైట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద PDF బికాస్ ఆల్రెడీ వీడియో లెంత్ పెరిగిపోయింది. సో ఆ ఒక్క ఆర్టికల్ని మీరు ఏం చేస్తారు అని అంటే, యూ కెన్ రీడ్ ఇట్ ఫ్రమ్ ది PDF పార్ట్. PDF విల్ బీ అప్లోడెడ్ ఇన్ ది the Tara IAS Telegram channel. Okay, so and also CAG reports flags lapses amounting to 573 crores in railways అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. యూ కెన్ గో త్రూ ద క్యాగ్ గురించి మనకి న్యూస్లో ఉంది కాబట్టి క్యాగ్కి సంబంధించిన ఆర్టికల్స్ని మీరు రివైజ్ చేసుకోవాలి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై టు రివైజ్ దిస్ ఆర్టికల్స్. ఆర్టికల్ 148, 149, 150, 151 అండ్ 279 ఇవన్నీ మనకి క్యాగ్ గురించి ఉంటాయి. 148లో ఏంటంటే క్యాగ్కి ఒక ఇండిపెండెంట్ ఆఫీస్ ఉండాలి, ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి బై వారెంట్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్, అండ్ ఆల్సో రీఅపాయింట్మెంట్కి ఎలిజిబుల్ కాదు. శాలరీ అండ్ సర్వీస్ కండిషన్స్ అనేవి క్యాగ్కి సంబంధించి పార్లమెంట్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎక్స్పెండిచర్ విల్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఆర్టికల్ 148లో ఉంటుంది. 49లో ఏముంటుంది, డ్యూటీస్ అండ్ పవర్స్ ఏవైతే ఉంటాయో క్యాగ్కి వాటిని మెన్షన్ చేస్తాం 49లో. 150లో ఏంటంటే, సో అకౌంట్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ shall be kept in form prescribed by the president on the advice of CAG అని ఒక పవర్ ఆఫ్ CAG గురించి మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ 151 speaks about reports of CAG that has to be submitted to president and also to the governor with respect to the states. Article 279 ఏంటంటే, CAG certifies net proceeds of any tax or duty, and ఏదైతే CAG సర్టిఫికేట్ ఇస్తారో దట్ విల్ బి ఫైనల్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ 279లో మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే,
సో మీరు క్యాక్కి సంబంధించిన అఫీషియల్ డ్యూటీస్ అండ్ లీగల్ ప్రొవిజన్స్ కోసం ఒక చట్టాన్ని కూడా నేను తీసుకొచ్చాం. సో క్యాక్ డ్యూటీస్ పవర్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1971 అని. దీని ప్రకారం ఏంటంటే 6 years టెన్యూర్ ఉంటుంది, ఆర్ టిల్ ద 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. రెసిగ్నేషన్ ప్రెసిడెంట్, ఒకవేళ రిజైన్ చేయాలనుకుంటే ప్రెసిడెంట్కి ఇవ్వచ్చు. అండ్ రిమూవల్ సేమ్ సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే రిమూవ్ చేస్తామో సేమ్, అండ్ గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ ఈజ్ ఆల్సో సేమ్. శాలరీ కెనాట్ బి వేరీడ్ టు హిజ్ అడ్వాంటేజ్. సో బేసిక్గా వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయ్యేలాగా వన్స్ వాళ్ళకి శాలరీ డిసైడ్ అయ్యి శాలరీ ఇచ్చాక వి షుడ్ నాట్ చేంజ్ వన్స్ దే గెట్ ఇన్ టు ది ఆఫీస్. ఓకే, దట్ ఈస్ అబౌట్ క్యాగ్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్, ఇజ్రాయలీ ట్యాంక్స్ స్నిప్పర్స్ ఓపెన్ ఫైర్ ఆన్ క్రౌడ్ సీకింగ్ ఎయిడ్ యుఎన్ ఫుడ్ ఏజెన్సీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో యుఎన్ ఫుడ్ ఏజెన్సీ గురించి మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి లెట్స్ సీ వాట్ ఇస్ ఇట్. యుఎన్ ఫుడ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ రోమ్. ఓకే, ఇది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట యుఎన్కి సంబంధించి. 1945లో వీ హ్యావ్ ఫౌండెడ్ ఇట్. సో ఇందులో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి కూడా ఉంది కాబట్టి లెట్స్ సీ ఆల్సో అబౌట్ ఇట్. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ని 1961లో మనం తీసుకొచ్చాం బై FAO అండ్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ UNGA. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకు రోమ్లో ఉంటుంది. సో FAO పబ్లిష్ చేసే రిపోర్ట్స్ అనేవి మనకి ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ స్టేట్ ఆఫ్ వరల్డ్స్ ఫారెస్ట్, సోఫియా అంటే స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, సోకో అంటే స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీ మార్కెట్స్, సోఫీ అంటే ఏంటి, స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్. ఇవన్నీ రిపోర్ట్స్ ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే FAO విల్ పబ్లిష్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, సో ఇక్కడ మిగతాది మనకి ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ థింగ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫర్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ FAO గురించి, FAO పబ్లిష్ చేసే రిపోర్ట్స్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండ్ UN ఫుడ్ ఏజెన్సీ. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి ఆ ఒక్క ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దట్ ఐ హెవ్ లెఫ్ట్ అవుట్, ప్లీజ్ రీడ్ ఇట్ ఫ్రమ్ ద PDF. ఐ హోప్ యూ విల్ డూ సో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ at our channel for the first time. Thank you everyone. Keep smiling. Bye bye.